ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానః శృణ్వన్నోతిభిः सीदसादनां प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामविच्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम ఓం శాంతి శాంతి శాంతి. ఈవేళ నా సాహితీ యాత్ర ఆగస్టు 7, 2024లో చేసేది ఎవరంటే నా ప్రఖ్యాత కథా రచయిత్రి, ప్రఖ్యాత కవయిత్రి నామని సుజనాదేవి గారు. వీరి పరిచయం నాకు ఎలా జరిగిందంటే, ఒక పుస్తకం వాళ్ళు పబ్లిష్ చేశారు కదా లాస్ట్ ఇయర్, వంగూరి వాళ్ళు. దాంట్లో ఆవిడ ఆర్టికల్ నేను చూసి ఆవిడకి ఫోన్ చేశాను నేను, ఎలా ఉన్నారంటే. అయితే ఆవిడ ఆర్టికల్ ఆవిడ దగ్గర లేదు. అయితే నేను ఏం చేశానంటే, నేను కాపీ తీసుకొని ఆవిడకు పంపాను. ఇలా 4-5 మంది పంపాను నేను. అలా అప్పటి నుంచి మాకు ఈ స్నేహితం అయింది. తర్వాత కథావేదికపై, కవితా వేదికపై వారు పాల్గొన్నారు. తమ కథలు చదివారు, కవితలు చదివారు, అందరికీ ప్రోత్సాహం ఇచ్చారు. తర్వాత ఇప్పుడు నా సాహితీ యాత్రకి వచ్చారు. ఈ నా సాహితీ యాత్ర మీరు చూశారు కదా, ఆవిడ పోస్టరు. ఆ పోస్టరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అది ఎలా ఉందో కదండి. ఆ పోస్టర్లో నేను మీకు చూపించాలా అని ఆలోచిస్తున్నాను. మీరు చూశారు కదా, ఇది ఎంతైనా నామని సుజనాదేవి గారి కొటేషన్స్ అని. ఆ కొటేషన్స్ అని చూసి ప్రభాకర్ రావు గారు ఏమన్నారంటే, ఇందులోని ఒక్కొక్క పాదం చదువుతుంటే పరమాత్మను స్పృశించినట్లు, పరమపావని గంగలో మునిగి తరించినట్లు మనసంతా భావవీచికలో తేలియాడి తేలికపడింది. అద్భుతం, మహాద్భుతం. ప్రభాకర్ రావు గారు మన కవితా వేదిక సభ్యులు. వారు చదువుతుంటారు అప్పుడప్పుడు కవితలు. వారు ఈ పోస్టర్ చూసి ఆవిడ యొక్క కొటేషన్స్ అని, ఒక్కొక్క కొటేషను ఎంతో ఘనంగా ఉంది అని చెప్పేసి వారు అన్నారు అని కామెంట్ చేశారు. ఒకటో రెండు నేను చదువుతాను. ఆమె మేలుకొలుపుతోనే సూర్యుడు నిద్రలేస్తాడు. ఆమె చెప్పే కథల కోసమే చందమామ వెన్నెల రువ్వుతాడు. ప్రకృతి అయిన ఆమెతో ప్రతి సృష్టికి పురుషుడు ఆరాటపడతాడు. రత్నాలను దాచుకున్న గర్వమెరుగని రత్నగర్భ ఆమె అవుతుంది. తర్వాత ఇంకొకటి. ఆకాశంలోని హరివిల్లు ఆమె చేతుల్లో రంగవల్లి కావడానికి ఆరాటపడుతుంది. ఏ పాత్రలోకి వెళితే ఆ రూపం దాల్చే నీరులా పరకాయ ప్రవేశం చేసే కళలో ఆమెది అందవేసిన చేయి. ఇవి ఆవిడ కవితలు. ఇవి అవనిలో సగం, ఆకాశంలో సగం అంటూ అనంతానికి తెసిన అధికార పీఠాల్లో మాత్రం అధఃపాతాళమే స్థానం అంటూ నిర్ధారిస్తారు. ఇది స్త్రీల సంగతి ఆఫీసు లోపల అని చెప్పేసి. తర్వాత ఇంకొకటి వారు ఏమన్నారంటే, నేను నా కుటుంబం అని మాత్రమే ఆలోచించిన నా మస్తిష్కానికి మేము బాగుండాలంటే సమాజము బాగుండాలని అర్థమయ్యింది. సో ఇలాంటి అద్భుతమైనటువంటి కొటేషన్స్ ఉన్నాయి ఆవిడ యొక్క రచనల్లో. తర్వాత ఇంకొక సంగతి చెప్పారు. అమ్మని గురించి ఏమన్నారంటే, అమ్మకు అన్ని పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఇచ్చి కనీసం 6 నెలలకు ఒకసారైనా హాస్పిటల్లో చెకప్ చేయించండి. ఆమె ఆరోగ్యం సంరక్షించుకోవడానికి కొంత సమయం ఇవ్వండి. అమ్మకు పనిలో సహాయపడండి.
సో ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కొటేషన్స్ ఉన్నాయి ఆమె రచనలో. ఆమె సృజనాత్మక శక్తి చాలా గొప్పది. ఏ విధంగా సృష్టిస్తుందో ఈ ఐడియాస్ చాలా బాగా అనిపిస్తుంది. ఆవిడ పుస్తకాలు చదువుతుంటే, కథలు, కవితలు చదువుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. మనసు హాయిగా ఉంటుంది. అటువంటి నామని సృజనాదేవి గారు ఈవేళ మన నా సాహితీ యాత్ర ప్రసంగం ఇస్తున్నారు. సో వారికి ఆహ్వానం, స్వాగతము, సుస్వాగతం. నేనేం చేస్తానంటే ఆవిడ రాసిన కథల్లోని కొన్ని కథలు, కవితల్లో, తర్వాత వ్యాసాల నుంచి నేను కొన్ని ఎక్సెప్ట్స్ చదువుతాను. చదివితే మీకు తెలుస్తుంది ఆవిడ దృష్టి ఎంత విచ్చుకొని పోయిందో, ఎన్ని విషయాలను ఎంకంపస్ చేస్తుంది ఆవిడ దృష్టి. దీంట్లో ఆవిడ కథల్లో అనుబంధం అనే ఒక కథ ఉంది. ఈ అనుబంధం ఒకళ్ళు పోయిన తర్వాత మనకి ఇంకా అనుబంధం ఉంటుంది వాళ్ళంటే కొన్నిసార్లు. అయితే నాన్నగారు పోయాక అందరూ దుఃఖంతో ఉన్నారు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. అమ్మని ఏం చేయాలా? మిగిలిన వాళ్ళంతా ఉన్నారు కదా! అయితే ఆయన ఏం చేస్తాడంటే కొడుకు ఇంటికి వచ్చాక ఏమన్నాడంటే అందరి ముందు, అక్క, అమ్మ అందరికీ చెబుతున్నాను. నేను ఇంతకు ముందు కోరుకున్న కోరిక, నాన్నకు వచ్చిన కోరిక చెబుతున్నాను. ఈ ఇల్లు అమ్మబోవడం లేదు. అంటే అంతకుముందే అనుకున్నారు ఏమిటంటే, నాన్నగారు పోయారు కనుక మనం ఇల్లు అమ్మేసేసి వేరే చోట పోదాం అందరం అని చెప్పేసి డబ్బు డివైడ్ చేసుకుందామని. అయితే ఆ కొడుకు అంటున్నాడు ఏమనంటే, ఈ ఇల్లు అమ్మబోవడం లేదు. ఇక్కడి మనుషులతో, ఈ నేలతో నాకున్న అనుబంధం మరుపురానిది, మరువలేనిది. ఈనాటికైనా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఈ ఊరితో కానీ, ఈ ఇంటితో కానీ, ఇక్కడి ఆత్మీయులతో కానీ ఏ సంబంధం లేదన్నది నేను ఊహామాత్రంగానైనా భరించలేను. అందుకే ఇంటి ముందున విశాలమైన ఖాళీ ప్రదేశంలో ఒక చిన్న గుడి, దాని పక్కన ఒక చిన్న లైబ్రరీ, సకల కళలు ప్రదర్శించడానికి వేదిక, హాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అలాగే అమ్మ నుదుటి సింధూరంలో నాన్న కనపడతాడు. అమ్మ నుదుటి సింధూరంలో నాన్న కనపడతాడు. గాజుల గలగలల్లో నాన్న వినపడతాడు. ఇదంతా రెవల్యూషనరీగా ఉంది కదా! చిన్నప్పటి నుండి వచ్చిన కుంకుమ, పసుపు పూలు తీసే హక్కు ఎవరికీ లేదు. చిన్నప్పటి నుండి వచ్చిన కుంకుమ, పసుపు పూలు తీసే హక్కు ఎవరికీ లేదు. ఒక అమ్మ విషయంలోనే కాదు, మహిళలను ఎంతో మానసిక వేదనలకు గురి చేసే ఆ తంతు భర్త పోయిన మహిళకు కూడా జరగకుండా చూస్తానన్నది నాన్నకిచ్చిన మాట. నాన్నకిచ్చాడాయన మాట. నా మాటలు ఇంకా ముగిశాయో లేదో, అందరి చప్పట్ల మధ్య అమ్మ నుదిటిపై ముద్దిచ్చి అమాంతం నన్ను హక్కున చేర్చుకుంది. అది నాన్న భరోసాలా, అమ్మ అనురాగంలా హాయిగా ఉంది. ఈ అనుబంధం తండ్రి కొడుకుల మధ్య ఇది చాలా అరుదైనటువంటి అనుబంధం. కొడుకు ఈ విధంగా మాట్లాడడం, తండ్రి యొక్క వారసత్వాన్ని కొనసాగించాలని చెప్పేసి కంకణం కట్టుకున్న కొడుకు ఇలా మాట్లాడతాడు. అంచేతే ఈ కథ అనుబంధం నాకు చాలా నచ్చింది. దాంట్లో ఉన్నటువంటి చిన్న ఆ చివరి పారాగ్రాఫ్ మీకు చదివినిపించాను. తర్వాత రెండవ కథ పెళ్ళైన కొత్తలో. ఈ పెళ్ళైన కొత్తలో నేను 4 లైన్లు చదువుతాను దాంట్లో. ఆ 4 లైన్లలో సుజనాదేవి గారు ఎంత అర్థాన్ని ఇమిడ్చారో చూడండి. సరు ఈ భర్త భార్యతో మాట్లాడుతున్నాడు. అదే మామ అత్తగారితో మాట్లాడుతున్నాడు. సరు, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? నీకు బ్లడ్ చాలా పోయిందంటే, నాది వాడిది కలవలేదంటే కోడలు పిల్లే ఇచ్చింది. అంటే ఇప్పుడు దీనికి మనకి ఇది చదువుతుంటే మనకేమనిపిస్తుంది?
వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చినట్టుంది అత్తాకోడళ్ళ మధ్య అని అనిపిస్తుంది కదా. ఈ ధ్వని, ఈ శిల్పము ఎంత బ్రహ్మాండంగా ఉంది. నీకు ఇలా ఆయన దగ్గర నుండి ఇద్దరు కంగారు పడుతున్నారు. ఎవరు ఇద్దరు? కొడుకును కోడలు అని భర్త అన్నాడు. సరోజ మనసు తేలికైంది. తాను ఎంత స్వార్థంగా ఆలోచించింది. కాలంతో పాటు మనం మారాలి. నెమ్మదిగా అమ్మాయికి చెప్పుకోవాలి కూతురులా. అప్పుడు ఎంత మారిపోయింది. తనకు బ్లడ్ ఇచ్చింది కోడలే. అంచేత ఈ కోడలు నేను నా కూతురి వల్లనే చూసుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇది ఈ 4 లైన్లలో నామని సుజనాదేవి గారు ఎంతో గొప్ప అర్థాన్ని ఇమిడ్చారు. ఇది ఈవిడ యొక్క హాల్మార్క్. ఈవిడ యొక్క కథాకథనం చిన్న చిన్న లైన్లలో, చిన్న చిన్న పదాలతో ఎంతో గొప్ప గంభీరమైనటువంటి భావాలను వెలిపుచ్చడం ఆవిడకు చాలా ఈజీగా వస్తుంది. తర్వాత మూడో కథ చూడండి. ఇది ఎంత చాలా బాగుంటుంది. చూడండి, అమ్మ మారిపోయింది. రోజు తెల్లవారే భర్త వాకింగ్కి వెళ్తుంటాడు. ఆవిడేమో ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉండి ఏదో కాఫీలు చేయడమో లేకపోతే చేయడము, ఇడ్లీలు ఇవన్నీ చేయడం ఆవిడ అలవాటు. కానీ ఆవిడ మారిపోయింది. అమ్మ మారిపోయింది. ఎలా మారిపోయిందంటే, తెల్లవారి 7ంటికి శ్రీనివాస్ వాకింగ్కి బయలుదేరే సమయానికి పూజ చేసి, శ్రీనివాస్ భర్త ఇంట్లో పని కూడా కొంత చేసి కొత్త షూ వేసుకుంది తల్లి పద్మావతి. ఆమె పేరు పద్మావతి, శ్రీనివాస్ ఏమో భర్త. చుడిదార పైజామా వేసుకుని రెడీగా ఉంది పద్మావతి. శ్రీనివాస్తో వాకింగ్కి వెళ్ళేసరికి లేచి బ్రష్ చేస్తున్న ప్రణవి, శ్రీకరణ్ అమ్మను చూసి ఆశ్చర్యపోయారు. ఇదేమిటి చుడిదార్ పైజామా వేసుకొని వచ్చింది, షూస్ వేసుకొని వచ్చింది ఈవిడ అని. తల్లి టిఫిన్ తయారు చేసి పిల్లలతో పాటు వేడివేడిగా తను పెట్టుకుంది. వాళ్ళతోనే తను తింటున్నది. కానీ సాధారణంగా తినేది కాదు ఇంతకుముందు. పిల్లలు వేరే తినడం, తను వేరే తినడం. అందరూ ఆశ్చర్యపోయారు. అలా డి విటమిన్ కోసం ఎండలో ఉండి యోగా చేసి ఇవాళ పూర్తిగా ఆదివారం నేను ఎంజాయ్ చేస్తాను అంటోంది పద్మావతి. ఇవాళ నా పనులు మీరు చేయండి అంది పద్మావతి. అయ్యో, అవి ఆల్రెడీ బంగారం కొనుక్కోమన్నారు కదా అని నెక్లెస్ చేయడానికి ఇచ్చేశాను. ఇది ఇంకొక ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకున్నది పద్మావతి. ఎప్పుడో 2-3 నెలల కింద భర్త 5 లక్షల రూపాయలు ఇంట్లో ఇచ్చాడు. అది ఉండండి, నీకే ఏదైనా నెక్లెస్ కొనుక్కో అని చెప్పేసి. అయితే అలాగే ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఈవిడ ఏం చేసిందంటే, తనే పోయి మీరే ఆఫీస్ నుండి వచ్చేసరికి అలసిపోతారు కదా అని మొన్న బజారుకి వెళ్ళినప్పుడు నేనే వెళ్ళి ఆర్డర్ చేసి వచ్చాను. మీరే అన్నారు కదా నాకు నెక్లెస్ ఇస్తానని, పైగా అన్నింటికి నేను వెంట రావాలి, నీ పనులు నువ్వైనా చేసుకోలేవా అని కూడా అన్నారు కదా అని ఇచ్చేశాను. హడావుడిలో మీకు చెప్పడం మరిచాను, రేపు వెళ్ళి తీసుకురావాలి అని అన్నది. అంటే ఇక్కడ తను ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకుంది. తను 5 లక్షల రూపాయలు తీసుకుపోయి నగ కొనుక్కున్నది. అది భర్త లేకుండానే. కానీ ఆయన కూడా అన్నాడు, నీ అంతటి నువ్వే చేసుకోవాలి నీ పనులు అని. అక్కడే ఉన్న ప్రణవి విస్తుపోయింది. ఎవరు బిడ్డ? అదేంటి నాన్న లేకుండా చెప్పకుండా ఒక్క పని చేయకుండా చేయని అమ్మ అంత పెద్ద మొత్తమైన డబ్బును నెక్లెస్కి వాడుకుందా? అంతకుముందు అయితే నాన్న కొనిస్తానన్నా నాకెందుకు పిల్లలకు పనికి వస్తాయనేది. చూసారా? ఈ చిన్న చిన్న పదాలతో, చిన్న చిన్న సెంటెన్స్ వాక్యాలతో ఒక గొప్ప భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం ఆవిడ యొక్క హాల్మార్క్. అంచేతే ఈ శిల్పము, ఈ శైలి, భాష అది చాలా అరుదు. తర్వాత ఆవిడ వ్యాసాలు నుంచి నేను 3 కొటేషన్స్ తీసుకున్నాను. కానీ నేను వెంటనే చెప్తుంటాను, అది టైంగా అంత లేదు. వ్యాసాలు రాసిన ఒక వ్యాసంలో ఈవిడ అంటారే, భాష ఒకటిగా ఉన్నప్పుడే జాతి ఒకటిగా ఉంటుంది, భాష కనుమరుగవుతే సంస్కృతి దూరం అవుతుంది, ఆది మానవుల్లో డబ్బు కోసం కలహించే జీవుల్లా మిగిలిపోతాం, భాషకి సాహిత్యానికి ఉన్న అవినాభావ సంబంధం విడదీయరానిది, కొత్త ప్రక్రియలు వచ్చాయి సాహిత్యంలో. అయితే ఈవిడ ఆ కొత్త ప్రక్రియలు ఏమిటో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు కవిత్వంలో ముఖ్యంగా.
ఎందుకంటే కథల్లో ఏమీ కొత్త ప్రక్రియలు ఏమి వచ్చినట్టు కనిపించట్లేదు, కానీ కవితల్లో వచ్చాయి కదా. పద్యాలు ఎవరు రాయడం లేదు, అంతా వచన కవిత్వము. వచన కవిత్వంలో కూడా చాలా రకరకాలుగా వస్తున్నాయి. అది ఆవిడ డిస్క్రైబ్ చేస్తారు దాంట్లో. తర్వాత గిరి ప్రదక్షిణ అనే ఒక వ్యాసం కూడా ఉంది. అది జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండదు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. అది ఎవరి నుండైనా కావచ్చు, దేనివల్లైనా కావచ్చు. అది విన్నప్పుడు అది నాకు అనుభవం అవుతుందని తెలీదు. నేర్చుకోవాలన్న మనసుంటే ప్రతి మనిషి ఒక పాఠమవుతాడు. నేర్చుకోవాలనేటువంటి మనసుంటే ప్రతి మనిషి పాఠమవుతాడు. అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్. జీవితం అంతా ఎప్పటికీ ఏదో నేర్చుకుంటూనే ఉంటాం మనం అనేటువంటి ప్రిన్సిపల్ని, అనేటువంటి ఒక సూక్తిని 3 లైన్లలో ఎంత గంభీరంగా చెప్పారు చూడండి. చిన్న చిన్న పదాలతో, చిన్న చిన్న సెంటెన్స్‌లతో. తర్వాత ఇలా చెప్తూ ఉంటుంది. తర్వాత చివరికి రెండవ వ్యాసం ఒకటి ఉంది. అది నేను చదవను, ఇప్పుడు టైం లేదు మనకు. మూడో వ్యాసంలో తేటల మీగడ తరగ తెలుగు అని చెప్పేసి, దాంట్లో తోటగాలి, ఏటి నీరు, తేట తెనుగు కన్నా స్వచ్ఛమైనవి లేవంటారు మన పెద్దలు. తెలుగు భాష సౌందర్యం జనపదమై, జానపదమై, పాటై, వచనమై, పద్యమై, కవిత్వమై తెలుగుదనం ప్రవేశించేది. ఎవరు రాస్తున్నారు? పోతన గారు రాస్తున్నారా, లేకపోతే నామని గారు రాస్తున్నారా అనేటువంటి సందేహం రాకుండా పోదు. ఆ శైలి, ఆ పటుత్వము, భాషలో కవిత్వ సంపదలని చెప్పేసి పోతన గారు రాశారు కదా. అలా ఏమిటి, జనపదమై, జానపదమై, పాటై, వచనమై, పద్యమై, కవిత్వమై తెలుగుదనం ప్రవేశించేది. తెలుగుకే వన్నె తెచ్చిన పద్యాన్ని గురించి తెలియని వారు ఉండారు. ఈ విధంగా ఆమె కొన్ని ఉదాహరణలు ఇస్తారు. ఏమిటి, చదివే సమయంలో పెదవి మాత్రం తగిలే పద్యం అంటే, ఒక పద్యంలో పెదవులను మొత్తం తగిలేటువంటి పదాలు పెడతారు వీరు. ఉదాహరణ ఇస్తున్నారు. భూమి, భామాంబు భవ. ఈ భూ, మా ఇవన్నీ కూడా లెటర్స్ ఎటువంటివి, పెదవి మాత్రమే తగులుతాయి. తర్వాత ఇంకా ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చారు. తర్వాత నేను ఒక పద్యం ఆవిడకు చెప్తాను. అదే పోతన గారి పద్యం గజేంద్ర మోక్ష నుంచి చూడండి. అడిగేదనని కడువడిజను, అడిగిన తను మగుడ నుడువడని నడయుడుగున్, వెడవెడ సిడిముడి తడబడ అడుగిడదు జడిమ అడుగిడు నెడలన్. ఇది తెలుగండి ఇది. తర్వాత ప్రహ్లాద చరిత్ర నుండి నేను ఇంకొక పద్యం తీసుకున్నాను. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిస్తే, మోదముతో దైత్యకుల ముఖ్యుడు రమ్మని చీరబంచే ప్రహ్లాద కుమారకున్. ఇది అంత్యప్రాస చూడండి. ప్రహ్లాద కుమారకున్ భవమహార్ణవతారకు, కామరోష లోభాది విరోధి వర్గ పరిహారకు, కేశవ చింతనామృత స్వద కఠోరకున్, కలుషజాల మహోగ్రవనీ కుఠారకున్. ఈ అంత్యప్రాసలతో ఈ తెలుగు భాష యొక్క గొప్పదనం పోతన గారు మనకు చాలా పద్యాలు చెప్పారు. అది ఒకటి. అదే వారు నామని గారు ఒక వ్యాసం కూడా రాశారు, అదే తెలుగు భాష గురించి. తర్వాత కవిత్వంలో గ్లోబలైజేషన్ అనేటువంటి దాంట్లో ఆవిడ మళ్ళీ చిన్న చిన్న పదాలతో, చిన్న చిన్న సెంటెన్స్తో ఎంతో గొప్ప శిల్పంతో రాస్తుంటారు. గ్లోబలైజేషన్లో ఎవరికి వారే యమునా తీరే, ఇంట్లోని నలుగురు 4 ప్రపంచాలు అవుతారు, కలిసి భోంచేయడం లేదు, మాయలు పెట్టే మాయలు మింగేయడం తప్ప, బుక్ రీడింగ్ లేదు, ఫేస్బుక్ రీడింగ్ మాత్రం తప్పదు, శారీరక వ్యాయామాలు లేవు, ఉరుకుల పరుగుల ఉద్యోగాలు తప్ప కలకాలను కలిసి ఉండే అన్యోన్య ఆదర్శ దంపత్యాలు లేవు. ఇదంతా గ్లోబలైజేషన్ యొక్క ఎఫెక్ట్. సరే, ఇంకొక గీతం ఏంటంటే, జత కలిస్తే బిందువు కలిస్తేనే కదా సింధువయ్యేది, ఎన్నో వేల యోజనాల దూరమైన అడుగుతోనే కదా మొదలయ్యేది, అక్షరానికి ఏ అర్థంలే తెలియదు, అక్షరాలు జత కూడితేనే కదా పదాలయ్యేది,
పదాలకే కదా అర్థం పరమార్థం ఉండేది. ఎవరో ఒకప్పుడు ముందు నడిస్తేనే కదా తర్వాతి వారికి బాట అయ్యేది. తర్వాత చివరిది అస్తమించని సూర్యుడు. అస్తమించని సూర్యుడిలో ఇది ఒక చిన్న పిల్లవాడు అక్కడ పనులు చేస్తుంటాడు. రేయనక, పగలనక, ఎండనక, వాననక పరుగులు తీయనిదే పూట గడవదు. చిన్న పిల్లవాడే. అస్తమించని సూర్యుడిలా అహోరాత్రాలు రెక్కలు ముక్కలు చేసుకుని సమాజానికి బాలకార్మిక చట్టానికి దిష్టి చుక్కవుతాడు. ఇది చిన్న పిల్లవాడు పనిచేస్తున్నాడు డబ్బు కోసం అని చెప్పేసి రేయనక, పగలనక, ఎండనక, వాననక. ఇది ఎంత దారుణంగా ఉంది చూడండి. తర్వాత ఆవిడ ఒక నవల నేను చదివాను, ఐ లవ్ ఇండియా నవల. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇంత గొప్ప సంగీత పని అయినా లేకపోతే ఓ గొప్ప సాహిత్యమైన వర్క్ అయినా సరే వాటిలో కొన్నిసార్లు మనకు అనుకోకుండా అపస్వరాలు వస్తాయి. అయితే ఈ ఒక అపస్వరాన్ని గురించి నేను మాట్లాడడం ఆవిడకి చెప్పాను నేను ఇది. అంచేత నేను మీ అందరికి కూడా చెప్తున్నాను. ఏమిటంటే విష్ణు సహస్రనామాలు భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు శాంతి పర్వంలో. అయితే వీరేమన్నారంటే అర్జునుడికి చెప్పాడు అని రాశారు ఈ నవలలో. అయితే ఇలాంటి తప్పులు వ్యాసాలలో ఉండవద్దు అని నా అభిప్రాయం. వ్యాసాలంటే ప్రతి స్టేట్మెంట్ వ్యాసానికి దానికి సపోర్టింగ్ ఉండాలి. ఒక సపోర్టింగ్ ఒక అధికారత్వం ఉన్నటువంటి వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఆ వ్యాసం ఆ విధంగా అని ఉండాలి. అంచేది ఇప్పుడు మనం విష్ణు సహస్రనామాలు అందరికీ తెలుసు. అయితే భీష్ముడు అది అర్జునుడికి రాముడికి ధర్మరాజు చెప్పాడు. కానీ అది తప్పు అది ఏదో జరిగిపోయింది. అది అపస్వరం ఒకటి. ఈ నవల ఏమిటంటే మాధవరావు గారికి పాత్రకి ప్రేరణ స్ఫూర్తి శ్రీ అలిగిరెడ్డి కాశీ విశ్వనాథరెడ్డి గారు. ఈయన 1926 సంవత్సరంలో ముల్కనూరులో జన్మించిన ఈయన వరంగల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు. అప్పుడు జరుగుతున్న స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పిలుపుకు ఆకర్షితుడై స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. సరే, ఇది ఆ నవలండి. తర్వాత ఆవిడ ఒక వ్యాసం రాశారు నన్నయ్య గారి మీద. దాంట్లో 2 పద్యాలు వారు కామెంట్ చేశారు. అయితే ఎందుకో నాకు అది మళ్ళీ ఈ విషయం మాట్లాడడం కూడా బాగుంటుందో బాగుండదో, ఇది ఔచిత్యమో కాదో, కానీ నేను విమర్శకుడిని కనుక, నేను నిర్వాహకుడిని కనుక ఈ ప్రోగ్రాంకి నేను చెప్పడం తప్పదు అని నేను అనుకుంటున్నాను. అయితే ఆవిడ 2 పద్యాలు పై విశ్లేషణ ఇచ్చారు. ఒక పద్యమేమో సారమతిన్ కవీంద్రుడు ప్రసన్న కథాకలతార్థయుక్తిలో నారసి మేలునాన్ ఇతరుల అక్షర రమ్యత నాదరింప నానా విధ సూక్తి నిధి ననయ భట్టు తెనంగునన్ మహాభారత సంహిత రచన బంధుడయ్యే జగద్ధితంబుగన్ అనేటువంటి పద్యం ఉన్నది. ఆ పద్యంలో ఏమో మరి అని ఎట్లా జరిగినవి ఇవన్నీ జరిగినాయి, కానీ 9 అపస్వరాలు వచ్చాయి. తర్వాత రెండవ పద్యంలో కూడా అదేవిధంగా 9 అపస్వరాలు వచ్చాయి. ఎందుకంటే ఇలా చేశారు మీరు అని నేను అడిగాను. అడిగితే ఆవిడ చాలా బాధపడ్డారు. అవునండి సార్ జరిగిపోయింది మరి అన్నాను. కానీ ఈ నా సాహిత్య యాత్ర ప్రసంగాలలో నేను చూశాను ఇటువంటివి చాలా చూశాను ఇంతకుముందు. ఒకటేమో పిహెచ్డి సిద్ధాంత గ్రంథంలోనే తప్పులు ఉన్నాయి, ఛందస్సు. తర్వాత ఒకరేమో మన చరిత్ర గురించి పూర్తిగా తప్పుగా రాశారు. ఒకరేమో పూర్తిగా భారతాన్నే మార్చేశారు. ఒకరేమో నన్నయ్య గారు మార్చారు కనుక నేను కూడా అలా మార్చాను అని చెప్పేశాను అన్నారు. మరి నన్నయ్య గారు మార్చారు అంటే ఆయన 2.5 పర్వాలు రాశారు. ఒక్కొక్క పద్యము ఒక్కొక్క మణి అది ఆయనకు అధికారం ఉన్నది, ఆయనకు అర్హత ఉన్నది. కానీ 21వ శతాబ్దంలో కానీ 20వ శతాబ్దంలో కానీ ఉన్నటువంటి కవుల్లో ఎవరు కూడా నన్నయ్య గారితో పోల్చరు, ఎవరు కూడా. No way. I sell for 230 and 200 ఇస్తాను. ఎవరండి మాట్లాడేది?
ఓ సారీ. యాహ్! సరే. సో, నన్నయ్య గారితో పోల్చుకోవడం తప్పు. మీరు మీరే, నన్నయ్య గారు నన్నయ్య గారే. ఆయన ఒక్కొక్క పద్యము, ఒక్కొక్క మణిరత్నము, ఒక్కొక్క నెక్లెస్ దాంట్లో ఆహ్, అన్ని రకాల అన్ని రంగుల వజ్రాలు, వడ్యాలు, మణిపూసలు అవన్నీ ఉన్నాయి ఒక్కొక్క పద్యంలో. ఆయనతోని మీరు పోల్చుకోవడం అంటే మీరు పోల్చుకోవద్దెవరు. అని నేను దీనితోని నేను ఫినిష్ చేస్తాను నా టాకు. తర్వాత ఇప్పుడు నేను ఆమెని సుజనాదేవి గారిని ఆహ్, వేదిక మీదికి ఆహ్వానిస్తాను. సుజనాదేవి గారు వేదిక మీదే మీకు మీరు మీ ప్రసంగం ఇవ్వండి. మీకు ఐ హోప్ మీకు కోపంగా రాలేదు గానీ, మనసు గూడా మీకు ఆహ్, ఐ హోప్ ఇట్ డిడ్ నాట్ ఆహ్, యూ నో అప్సెట్ యూ. కానీ చెప్పాలి గనుక చెప్పాను నేను. థాంక్ యూ అండి. వేదిక మీదే. సభాయ నమః. సభా సరస్వతికి మనసా శిరసా వందనాలు. ఆహ్, ఇంతటి మహత్తర అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ నవీన్ చంద్ర గారికి పాదాభివందనాలు. నేను ఎట్టి పరిస్థితిలో కోపం తెచ్చుకోను సార్. ఎందుకంటే విమర్శలొస్తేనే ఎదురుగాలిలోనే మనకు ప పత పతంగి అంటే గాలిపటం పైకి లేస్తుందంట. అట్లా అలాంటివన్నీ తప్పులన్నీ గూడా నాకు తెలిస్తేనే గదా! నేను సరిజేసుకోవడానికి నాకు అవకాశం దొరికేది. పైగా మీరు చెప్పినవి గూడా మీరు పండితోత్తములు. నేనేమో పద్యాలలో ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న దాన్ని. నేను రాసిన దాంట్లో తప్పులు మీరు పట్టిన వాటిని నేను చాలా ఆహ్, సహృదయంతో స్వీకరించాను. నాకు చాలా మార్గదర్శనం చేసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మనము సాహితీ యాత్రకు వచ్చాము అంటేనే మన దాంట్లో తప్పొప్పుల గురించి చర్చించాలనే గదా సార్ అర్థము. కాబట్టి మీరు చాలా చక్కగా మీ కార్యక్రమాన్ని మీ ఆహ్, వంతు ప్రయత్నాన్ని చాలా చక్కగా నిర్వహించారు. దానికి మీకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. చాలా ధన్యవాదాలు సార్. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఈ సభా వేదికను పంచుకుంటున్నటువంటి మిగతా సాహితీ ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, సాయంకాలం వందనాలు. నా సాహితీ యాత్ర లోపల మొట్టమొదట నా ప్రయాణం మొదలైంది ఒక తొలి కథ 'ఆంధ్రజ్యోతి'లో పడ్డప్పుడు. చాలా అద్భుతంగా ఉంది కథ. కథనం శిల్పం ఇది మీ మొదటి కథలా లేదు. చాలా చాలా బావుంది. మంచి సందేశాత్మకంగా ఉంది. మొదలు పెట్టగానే ఆగకుండా చదివించింది. తప్పక ఇలాగే రాయండి. చాలా బెస్ట్ విషెస్ అంటూ నాకు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక లోపల మొట్టమొదటిసారిగా కొత్త రచయితల శీర్షిక లోపల 1991 లోపల ప్రచురించబడిన నా తొలి కథ 'ప్రేమ తపన'కు కుప్పలు తెప్పలుగా దేశ విదేశాల నుండి అసంఖ్యాకంగా వచ్చిన ఉత్తరాల్లో సంక్షిప్తంగా ఉన్న సమీక్షను నేనిప్పుడు చెప్పాను. అప్పుడు నాకు కథనం అన్నా, శిల్పం అన్నా అసలు వాటికి అర్థాలు కూడా నాకప్పుడు తెలియవు. నేను అప్పుడు మా పెద్ద బాబు నాకప్పుడే పుట్టాడు. వాడిని మా అత్తమ్మ, మా ఆడపడుచు వాళ్ళు చాలా బాగా చూసుకోవడం వల్ల నేను హుజురాబాద్‌కి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. నేను భారతీయ జీవిత బీమా సంస్థలో అప్పుడు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు వచ్చిన కథ అది. మా పెద్ద బాబు అప్పుడు నెలలవాడు కాబట్టి రోజు ఒక 2 బస్సులు ఎక్కి, దిగి ఆఫీస్‌కొచ్చి మళ్ళా రాత్రి ఇంటికి ఎంత లేదన్నా గూడా వెళ్ళేసరికి 8:30, 9 అయ్యేది. కాబట్టి అప్పుడు నాకు స్ఫూర్తినిచ్చినవి ఏంటి అంటే నేను ఇంటికెళ్ళేసరికి కుప్పలు తెప్పలుగా ఇంట్లోపల ఉత్తరాలుండేవి. ఆ ఉత్తరాలను చూసేసరికి నాకెంత సంతోషం అనిపించేదంటే, నా శ్రమ అంతా గూడా నేను మర్చిపోయేదాన్ని. అట్లాగే ఆహ్, ఆఫీస్ లోపల గూడా డిపార్ట్‌మెంటల్ పరీక్షలు, ఇంట్లో పిల్లలు, ఆఫీసు ఈ ఆహ్, బిజీ వల్ల ఎంత రాయాలనుకున్నా గూడా అప్పుడు వెంటనే నా తృష్ణను తీర్చుకోలేకపోయినాను. కానీ తర్వాత చాలా సార్లు ఏ పత్రికలకు రాసినా గూడా నా కథలన్నీ తిరిగి వచ్చేవి. అట్లా చాలా కథలు అట్లా వచ్చేయి. అది నాకెంతో మనస్తాపాన్ని కలిగించేది. ఎవరినన్నా అడగాలన్నా అప్పుడు చాలా భయం. అసలు పోస్ట్ ఎట్లా పంపించాలనో తెలియని సమయం అట్లాంటిది. అప్పుడు మేము అంత బాగా ఇప్ప ఇప్పటిలాగా సాంకేతికత లేదు. అప్పుడు దారి చూపేవాళ్ళు, సలహాలిచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడున్నట్లుగా ఫోన్స్ గాని, మెయిల్స్ గాని, వాట్సాప్ గ్రూపులు గాని ఏవి లేకపోయేవి. నన్ను నేను సరిచేసుకోవడానికి రాసినవే మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఇలాగా
కనీసం కంప్యూటర్ మీద కొట్టడం కూడా లేకపోయేది కాబట్టి రాస్తూ ఉంటే నిద్ర వచ్చేది. చాలా సమయం ఖర్చయిపోయేది. కానీ నాకప్పుడు తెలిసిన ఒకే ఒకటి ఏంటి అంటే, చదవడం ద్వారా నా యొక్క రచనల్ని నేను మెరుగుపరుచుకోగలను అని తెలిసింది. అప్పుడు మా పెదనాన్నగారు ఉండేవారు. ఆయన ప్రతి పెళ్ళిళ్ళకు ఒక అభినందన పత్రం అంటే ఒక పాంప్లెట్ స్వయంగా రాసి పంచేవాళ్ళు. అది నాకెంతో బాగా నచ్చేది, బాగా ఆకర్షించేది. అట్లాగే నేను గూడా రాయడం మొదలుపెట్టాను. ప్రతి పెళ్ళిళ్ళ లోపల అవి అచ్చు వేయించేస్తే చదివిన వాళ్ళందరూ గూడా కవితాత్మక భావనకు చాలా మెచ్చుకునేవారు. మెచ్చుకుంటుంటే నాకు చాలా సంతోషం అనిపించేది. అంటే నేను గూడా రాయగలను అనే ధైర్యాన్నిచ్చింది అక్కడ. తర్వాత మా నాన్నగారు అప్పుడు రామకృష్ణ ప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలు అవన్నీ గూడా తెప్పించేవారు. అది తెప్పిస్తే మా అక్కలు, మేము అందరం గూడా అందరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఉండేది. ఒకరు అంట్లు తోమడము, ఒకరేమో ఆహ్, బయట వాకిట్లో కల్లాపి చల్లడం అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉండేది. ఆ పనంతా తొందరగా పూర్తి చేసుకొని 7 గంటలకొచ్చే పత్రిక కోసమని మేమందరం గూడా అక్కడ ఎదురు చూసేవాళ్ళం. ఎప్పుడొస్తుందా? ఎప్పుడొస్తుందా? నేను ముందర చదువుదామని. అందులోపల సీరియల్స్ వచ్చేవి అప్పుడంతా 'యండమూరి' గారు అలాంటి వాళ్ళు బాగా రాసేవారు. ఆ రాసే సీరియల్స్ కోసమని బయట పత్రిక పేపర్ వాడు ఎప్పుడు ఇస్తాడా? నేను ముందర అందుకుంటానంటే నేను ముందర అందుకుంటామని బయట మేము పోటీ పడేవాళ్ళం. ఆ విధంగా చదువు మీద చాలా మక్కువ జరిగింది. తర్వాత అట్లాగే కథలన్నీ మళ్ళీ తర్వాత 'కథాకేలి', 'ఈనాడు', 'ఆంధ్రభూమి', 'విపుల', 'గృహశోభ', 'స్వాతి' ఇట్లా అనేక పత్రికలకు అన్నిట్లలో గూడా అచ్చయ్యాయి. కొన్ని కవితలు అచ్చయ్యాయి. అచ్చులో మన కథను చూసుకున్నప్పుడు, మన రచనను చూసుకున్నప్పుడు ఆ ఆనందం వర్ణనాతీతం. ఏ రచయిత్రికైనా గూడా అది చాలా సంతోషం కల్పిస్తుంది. దానికొచ్చే ప్రతిస్పందనలు చూస్తే కూడా నాకు చాలా చాలా సంతోషం అనిపించేది. తర్వాత 2006 లోపల నాకు ప్రమోషన్ మీద ఆఫీసర్‌గా కరీంనగర్ ట్రాన్స్‌ఫర్ అయ్యాను. ఇది నా సాహితీ ప్రయాణంలో ఒక పెద్ద మలుపుగా చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు మాడిశెట్టి గోపాల్ గారు, గండ్ర లక్ష్మణరావు గారు, అనంతాచార్య గారు, నలిమేల భాస్కర్ గారు వీళ్ళందరి ప్రోత్సాహంతోని మొట్టమొదటి 2 పుస్తకాలు అక్కడ ఆవిష్కరణ జరిగింది. అప్పుడు నిజంగా చెప్పాలంటే అప్పుడు మా నాన్నగారు ఉన్నారు. ఆయన కొబ్బరికాయ కొట్టడంతోనే మొదలయ్యింది. మా నాన్నగారికి వేదిక మీదకి పిలవాలని నేను బాగా అనుకున్నాను. కానీ అందరిలో ఒకరిగా కాకుండా మా నాన్నగారికే ప్రత్యేకంగా బుక్కును అంకితం ఇచ్చేసి పిలవాలి. చాలా గ్రాండ్‌గా జరపాలి నెక్స్ట్ సారి అని అనుకున్నాను. కానీ నా ఆశలు అప్పుడు అడియాశలయ్యాయి. తర్వాత నెక్స్ట్ బుక్ వరకి మా నాన్న లేకుండా పోయారు. తర్వాత చాలా సార్లు గూడా నాది ఆకాశవాణి ద్వారా గూడా నా కథలు రెగ్యులర్‌గా ప్రసారం అవుతూ ఇప్పటికి గూడా ప్రసారం అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు గూడా మన ఒక 2 నెలల ముందర హైదరాబాద్ ఆకాశవాణిలో వచ్చింది. అంతకుముందు 3 నెలల ముందర హైదరాబాద్ ఆకాశవాణిలో వచ్చింది. దానికొచ్చే స్పందనలు గూడా చాలా చక్కగా ఉంటాయి. ఎంతో మానసిక ధైర్యాన్ని కలిగిస్తాయి. ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అలా నన్ను ప్రోత్సహించినటువంటి ఆకాశవాణికి ప్రచురించిన ఆయా పత్రికల యాజమాన్యాలకు కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇక ప్రతిలిపి వెబ్‌సైట్ లోపల జాన్ భాషా తక్కడ శిలా గారు ఆయన ఇప్పుడు యువ కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత. ఆయన నాతో ఫోన్‌లో మాట్లాడి మీవి అంతకుముందు రామ్మోహన్ గారు, కోయిలాడ బాబు గారు గూడా ఉండేవారు. వాళ్ళందరూ గూడా నన్ను ఆ ప్రతిలిపి వెబ్‌సైట్ లోపల మీరు ప్రచురించండి అని బాగా ప్రోత్సహించారు. ఆ సమయం లోపలనే నేను తెలుగు లోపల టైప్ చేయడం నేర్చుకున్నాను. అప్పుడు అక్షర దోషాలు గూడా బాగా ఉండేవి. అయినా గూడా ప్రతిలిపి వాళ్ళు నాకెంతో బాగా ప్రోత్సాహాన్నిచ్చారు. ఆహ్, ఎందుకు ప్రతిలిపిలో అంత బాగా ఎక్కువొచ్చాయంటే, ఆకాశవాణిలో ప్రసారం చేయబడినయి గాని, వేరే పత్రికల లోపల మనకు ప్రచురణ అయినవి గాని కూడా మనం ప్రతిలిపి లోపల ప్రచురించుకోవచ్చు. ఆ ఫెసిలిటీ వల్ల నాకు అవన్నీ గూడా దీంట్లో ప్రచురించబడినాను. ఆ ప్రచురించబడడం వల్ల ఎన్ని మెయిల్స్ వచ్చేవంటే నాకు చాలా బాగున్నాయి అని అనుకుంటూ విపరీతమైన స్పందనలొచ్చేవి. అవి నాకెంతో ఆనందాన్ని కలిగించినాయి. ప్రతిరోజు ఆ కథలను దేశ విదేశాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల తెలుగు వారు గూడా చదివి కామెంట్స్ పెట్టేవారు. అవన్నీ నా మెయిల్స్‌కొచ్చేవిటి. అలాంటి అసంఖ్యాకమైన స్పందనలన్నీ నా లోపల అంతులేని ఉత్సాహాన్ని కలుగజేసేవి. అభిమానుల యొక్క కామెంట్స్ వల్ల నేను ప్రతిలిపి లోపల మొట్టమొదటి ర్యాంక్‌లో నిలవడం వల్ల విజయవాడ లోపల ప్రతిలిపి వారు సభను ఏర్పాటు చేసి నాకు కవి సుధా, కాదా కిరీటి అనే బిరుదులను గూడా ఇచ్చి ప్రముఖుల చేత సత్కరించారు. అప్పుడు సినీ యాక్టర్స్ వాళ్ళు వచ్చేదుంటే వాళ్ళందరి ద్వారా సత్కరించారు. తర్వాత అంత బాగా సమయం లేకపోవడం వల్ల కొన్ని సంవత్సరాల నుండి నేను ఆ ప్రతిలిపిలో రాయడం లేదు. ఎందుకంటే నాకు సమయం చాలా తక్కువైపోయింది. బాధ్యతలు ఎక్కువైపోయాయి ఆఫీసులో ప్రమోషన్ వల్ల. అయినా గూడా నాకిప్పటి వరకు 6,38,000 మంది అభిమానులున్నారు.
వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా నాకు స్పందనలు వాళ్ళ వెబ్సైట్ లోపల చేస్తూనే ఉంటారు. మీరు ఎవరైనా ప్రతిలిపి వెబ్సైట్ ఓపెన్ చేసి సుజనాదేవి అని కొట్టినా కూడా మీకు వాళ్ళందరి స్పందనలు నా కథలు కనబడతాయి. ఆ ఒక్క వెబ్సైటే కాకుండా మైటైల్స్.com, మామ్స్ ప్రెస్ లాంటి వాళ్ళు చాలా మంది కూడా నన్ను కాంటాక్ట్ చేసేసి వాళ్ళ దాంట్లో ప్రచురించాలని ప్రోత్సహించారు. దాంట్లో ప్రచురించబడ్డ తర్వాత కూడా వాళ్ళ దాంట్లో చాలా బహుమతులు ఇచ్చారు. నన్ను వాళ్ళు చాలా సార్లు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. ఉదయ సాహితీ ద్వారా సేనాధిపతి గారు, దాస్యం లక్ష్మయ్య గారు కూడా నా కవిత్వం మీద సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఇవన్నీ మరిచిపోలేని మధురమైన జ్ఞాపకాలు నాకు. మాడిశెట్టి గోపాల్ గారు వీళ్ళందరూ కూడా నా మొట్టమొదటి కథా సంపుటితోని నన్ను సాహితీ యాత్ర లోపల ముందుకు నడిపించారు. ఒకరోజు రాత్రి ఏమైందంటే 10:30కి నా సెల్కి వాట్సాప్ కాల్ వచ్చింది. అదేదో అమెరికా నెంబర్ అయ్యేసరికి నేను చాలా భయపడిపోయాను. అప్పుడు మా అబ్బాయిలున్నా కూడా వాళ్ళ నెంబర్ కాదనమాట. ఆ ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఆమె నా పేరు ఉషానండి. నాకు ఆర్జే ఉషానంట ఆమె రేడియో ఆర్జే అని చెప్పారు. నాకు మీ కథ చాలా బాగా నచ్చిందండి. నేను దాన్ని స్కిప్ చేసేసి అమెరికా రేడియోలో ప్రసారం చేస్తాను. మీ అనుమతి కోసం చాలా సార్లు చాలా ప్రయత్నాలు చేశాను. ఫేస్‌బుక్ లోపల మీ నంబర్ కావాలని చెప్పేసి ఎన్నో సార్లు మెసేజ్ పెట్టాను. మీరు చూసుకోలేదు. అతి కష్టం మీద మీ నంబరు వెతికి ఫోన్ చేస్తున్నాను. దయచేసి మీరు పర్మిషన్ ఇస్తారా అని అడిగేసరికి చాలా ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే ఇది నేను ఊహించిన ఆహ్వానం. చాలా సంతోషంగా ఒప్పుకున్నాను. ఎంతో శ్రద్ధగా స్కిట్ చేసేసి ఆమె ఒక గంట సేపు అమెరికా రేడియోలో ప్రసారమైంది. దానికి ఎంతో మంది అప్పుడే రాత్రి దాదాపు అర్ధరాత్రి 2:30 గంటల వరకు శ్రోతలతో ముఖాముఖి అనే కార్యక్రమంలో నేను ప్రశ్నలకు సమాధానాలు చెప్తూనే ఉన్నాను. అంటే అమెరికాలో ఉన్న మన తెలుగు అభిమానులందరూ కూడా దాంట్లోకి వచ్చారు. అంతేకాకుండా తర్వాత కూడా తను నావి స్కిట్స్ చేశారు. అమెరికాలో కెనడా డే వీళ్ళన్నిట్లలో కూడా నాకు బహుమతులు వచ్చాయి. ఒకరోజు మూర్తి గారు అనే ప్రొఫెసర్ గారు ఫోన్ చేశారు నాకు. ఆయన ఈనాడులో నాది ప్రచురించారు. నేను అసలు ఫేస్‌బుక్ అసలే చూడను. అలా ఎందుకంటే నాకు ఒకసారి అందులోకెళ్తే బోలెడంత టైం పోతుంది అసలు. అంత సమయం నాకు చిక్కదు కాబట్టి నేను అసలు దాని జోలికి వెళ్ళను. మూర్తి అనే ప్రొఫెసర్ గారు ఫోన్ చేసేసి ఈనాడు లోపల నాది మలి వయసులో అనే కథ ప్రచురించబడింది. అది నా కొలీగ్స్ నుండి ఉమాలక్ష్మి ఇట్లా చాలా మంది కూడా నాకు దానికి ఫోన్ చేసేసి చాలా అభినందనలు తెలిపారు. మా బంధువులు, మా అక్కలు వాళ్ళందరూ కూడా చాలా అభినందనలు తెలిపారు. మా ఆఫీస్ వాళ్ళు వీళ్ళందరూ. ప్రేమ లేఖలు, ఈ మలి వయసులో ఇవన్నిటికి. ఆ మలి వయసులో దానికి ఆయన ఈనాడు వాళ్ళ దగ్గర నుంచి నేను నంబర్ తీసుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఈనాడు వాళ్ళు మీ నంబర్ ఇవ్వమంటే ఇవ్వలేదు. కానీ నేను మీ కథను ఇంగ్లీష్‌లోకి అనువాదం చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. మీరు నాకు అనుమతి ఇవ్వగలరు అని చెప్పేసి అడిగారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన అది బాగా నచ్చి ఆయన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసేసి కథా సత్కళ అనే పత్రిక లోపల ప్రచురించారు. ఆ తర్వాత కూడా ఈనాడులో వచ్చినటువంటి సజన నయనాలు అనే కథకి సులోచన అనే ఆవిడ కన్నడ అనువాదకురాలు నాకు ఫోన్ చేసేసి మీ నంబర్ చాలా కష్టం మీద తెలుసుకున్నాను. ఈనాడు వాళ్ళ లోపల వచ్చిన మీ కథ నాకు బాగా నచ్చింది. నాకు అనువాదానికి అవకాశం ఇయ్యండి అని అన్నారు. ఆమె అశ్రుబిందు అనే పేరుతోని కన్నడ పత్రిక లోపల అచ్చయింది అది. తర్వాత కొన్ని కథలు ఇంగ్లీష్ భాషలోకి, కొన్ని కన్నడంలోకి కూడా అనువాదం అయ్యాయి. మామ్స్ ప్రెస్ అది కేవలం మహిళలకు మాత్రమే పరిమితమైన మంచి వెబ్‌సైట్. అందులోపల ప్రతి నెల లోపల ఉత్తమ కథ, సూక్తులు అట్లా రకరకాల సాహిత్య ప్రయోగాలు చేసేవారు వాళ్ళు. అన్నింటిలో పాల్గొనేదాన్ని. అక్కడ కథలకు, కవితలకు చాలా బహుమతులు మామ్స్ ప్రెస్ ద్వారా పొందాను నేను. నా ఇంటర్వ్యూ కూడా 2, 3 సార్లు వాళ్ళు ప్రసారం చేశారు. కథను ఎలా మనసుకు హత్తుకునేలా రాయాలో సుజన గారి రచనల నుండి నేర్చుకోండి అంటూ సునీల ఎడిటర్ గారు, మామ్స్ ప్రెస్ ఎడిటర్ గారు అందరికీ ట్వీట్ చేశారు అప్పుడు. అది నిజంగా ఒక మర్చిపోలేని అనుభవము. నేనంత అంత అనుభవజ్ఞురాలినో అంత బాగా చేయలేకపోవచ్చు. కానీ ఆమె అలా అందరికి చెప్పారు. అప్పుడు ఒక కథ బాగా నచ్చింది ఇంకా ఆవిడకి. అలా ఆవిడ చెప్పడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక దీపావళి సందర్భంగా కూడా నిర్వహించిన కామెడీ కథల పోటీ లోపల కూడా పినాసి సుబ్బారావు కథకి నాకు ప్రథమ బహుమతి 15,000 వచ్చింది. ప్రతిలిపి అప్పుడు 15,000 వచ్చినప్పుడు అది 2013 లోపల. అప్పుడు అసలు పత్రికల వాళ్ళు ముందర ఆ రాత్రి పూట 10:30కి నాకు ఫోన్ చేశారు. మీ కథకి ఇట్లా ప్రథమ బహుమతి వచ్చింది. మీరు చూసుకోలేదా? మీకు వచ్చింది అది ఇది అని చెప్పేసి ఇంటర్వ్యూ అడిగారు వాళ్ళు. వాళ్ళే తెల్లవారి పేపర్‌లో వేశారు. అప్పుడు అది ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక గవర్నమెంట్ పత్రిక ఇప్పుడు కూడా ఉంది. ప్రతిలిపి కథా మహోత్సవం 2017 లోపల నిర్వహించిన కథల పోటీ లోపల కూడా
ప్రేమ సందడి అనే కథకు ప్రథమ బహుమతి వచ్చింది. ఈ ప్రేమ సందడి నేను మా మరిది భరద్వాజ రాణి వాళ్ళకు సరదాగా రాసిన కథ. దానికి ప్రథమ బహుమతి వచ్చింది. ఆంధ్రజ్యోతి లోపల అనుబంధం అనే కథకి ఇంతకుముందు నవీన్ చంద్ర గారు చెప్పారు. అనుబంధం అనే కథ మా బావగారు, మా అమ్మ, మా వారు మేమందరం కలిసి మా అత్తగారి తల్లిగారి ఊరికి వెళ్ళాం. అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే నాకు చాలా బాగా ఏడుపొచ్చింది. మా వారు చెప్తుంటే గూడా. ఏంటి అంటే వాళ్ళు చిన్నప్పుడు ఎలా అక్కడికెళ్ళి ఆడుకునేవాళ్ళు, అవన్నీ గూడా ఇప్పుడు మొత్తము అంటే నాశనమయ్యే ఒక శిథిల స్థితిలో ఉన్నాయి. అవి చూసేసరికి నాకు చాలా బాధనిపించింది. ఆ బాధ నుండి పుట్టుకొచ్చిన కథనే అనుబంధము. అది రాస్తుంటే గూడా నేను బాగా ఏడ్చాను. అందులోపల మా మామగారున్నారు. మా మామగారు ఎప్పటికి మాకు కొన్ని పద్యాలు అవి ఇవి పాడేవారు. ఆ పద్యాలన్నింటినీ అందులో ఉటంకించాను. మా ఆడపడుచు, మా మా వారు ఇద్దరు కలిసి మా మా మామయ్య అజంజాహి మిల్లులో ఉంటే చెంబులో నీళ్లు తీసుకొని వెళ్ళేవారు. చెంబులో నీళ్లు తీసుకొని ఎందుకు వెళ్తున్నారు అనంటే, అది తాగడానికి కాదు. వాళ్ళు కాళ్ళకి చెప్పులు లేకుండా టిఫిన్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ కాళ్ళ మీద పోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలాంటివి అన్నీ కూడా నాకు చాలా బాధనిపించాయి. అప్పటి స్థితిగతులను గురించి ఇప్పటి తరానికి తెలవాలి అనే ఉద్దేశ్యంతో అవి రాశాను. దానికి చాలా చాలా పెద్ద చాలా స్పందనొచ్చింది. దానికి చాలా మంది ఫోను చేశారు. నాకు తెలియని వాళ్ళు సినీ నటుడు గిరిబాబు గారి దగ్గర నుండి చాలా మంది ఫోను చేశారు. అది చదివి నాకు చాలా బాధనిపించిందమ్మా అని ఫోను చేశారాయన. ప్రధానమంత్రి 75వ సంవత్సరము స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆన్‌లైన్ లోపల దేశంలోని అన్ని జిల్లాలకు పోటీ పెట్టారు. లోరీ పోటీ అంటే జోలపాట, అభ్యుదయ గీతం అట్లా పెట్టారు. దాని లోపల జోలపాట, అభ్యుదయ గీతం లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రకాశం జిల్లాలో అప్పుడు నేను గిద్దలూరులో ఉన్నాను. అక్కడి నుండి నాకు జిల్లా స్థాయి లోపల ప్రథమ బహుమతి వచ్చినట్లుగా ప్రధానమంత్రి కార్యాలయం నుండి నాకు సమాచారం అందింది. దానికి రూ. 10,000 కూడా నాకు వేశారు భారత ప్రభుత్వం వాళ్ళు. అలాగే భారత ప్రభుత్వం తపాలా శాఖ పోస్టల్ సూపరింటెండెంట్ వాళ్ళ కార్యాలయము రాజమండ్రి వాళ్ళు 2 రాష్ట్రాలకు కలిపి ఒక లేఖల పోటీ, లేఖా రచన పోటీ అని ఒకటి స్పీడ్ పోస్ట్ పోటీ నిర్వహించారు. 40 సంవత్సరాలు పైబడిన కేటగిరీ లోపల నాకు ప్రథమ బహుమతి వచ్చింది. శాతవాహన విశ్వవిద్యాలయం వారు మరియు ఐతా చంద్రయ్య కథా పురస్కారము, శాతవాహన విశ్వవిద్యాలయం వారు పురస్కారం ఇచ్చారు. ఐతా చంద్రయ్య గారు కథా పురస్కారం ఇచ్చారు. వాగ్దేవి అంతర్జాల మహిళా వారోత్సవాల లోపల నన్ను అతిథిగా పిలిచారు. లక్షల మంది అభిమానులు ఇచ్చిన కథగా ప్రతిలిపి లోపల పెళ్ళైన కొత్తలో అనే కథ నిలవడం, ఇట్లాంటివి ఎన్నో మధురమైన అనుభవాలున్నాయి. వెండి మీగడ తరగ తెలుగు అనే అంశం మీద ఆల్ ఇండియా రేడియో లోపల హైదరాబాద్ వాళ్ళు 2 రాష్ట్రాలకు కలిపి నిర్వహించిన వ్యాసాల పోటీ లోపల నా వ్యాసానికి ద్వితీయ బహుమతి వచ్చింది. అట్లాగే రమణాచారి గారు ఆ బహుమతి ఇవ్వడం కూడా నాకు ఒక అద్భుతమైన అనుభూతి. నా కథలు, కవితలు, వ్యాసాలు ఇవన్నీ కూడా చాలా హైదరాబాదు, విశాఖపట్నం, వరంగల్ ఆకాశవాణుల ద్వారా ప్రసారమయ్యాయి. ఎందుకంటే ఉద్యోగరీత్యా నేను ఒక్కో చోటుకి పోవడం వల్ల ఆయా ప్రాంతాల నుండి ప్రసారం అయ్యాయి. అట్లాగే వరంగల్ వాళ్ళు స్వచ్ఛ భారత్ గురించి పెట్టిన పోటీ లోపల కూడా నా వ్యాసానికి ప్రథమ బహుమతి వచ్చింది. దాన్ని ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ వరప్రసాద్ గారు ద్వారా అందుకున్నాను. అది చాలా మంచి జ్ఞాపకం. ముల్కనూరు సహకార బ్యాంక్ నేపథ్యంలో రాసిన ఈ ఐ లవ్ ఇండియా ఇంతకుముందు సార్ చెప్పారు. ఆ నవల కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ గారు ప్రతి ఏటా నిర్వహించే ప్రప్రథమ నవలల పోటీ లోపల ప్రథమ బహుమతి పొందింది 2019 లోపల. దాన్ని ఆచార్య బన్నా ఎలయ్య గారు, డాక్టర్ ప్రభాకర్ జైని గారు తదితర అందరు ప్రముఖులు నాకు ఇవ్వడం నాకు దక్కిన అదృష్టంగా భావించాను. దూరదర్శన్ యాదగిరి ఛానల్ హైదరాబాద్ వారి ద్వారా కూడా మన మాట మన పాట అనే కార్యక్రమం ద్వారా నా ఇంటర్వ్యూ ప్రసారం అయ్యింది. మరొకసారి కూడా దూరదర్శన్ ద్వారా ప్రసారం అయ్యింది. దూరదర్శన్ ద్వారా ఉగాది కవి సమ్మేళనంలో కూడా ప్రముఖులైనటువంటి నందిని సిద్ధారెడ్డి గారు, సినీ రచయిత వడ్డపల్లి కృష్ణ గారు తదితర ప్రముఖులతోని పాల్గొన్నాను. అలాగే వరంగల్ రేడియో ద్వారా కూడా, వరంగల్ దూరదర్శన్ ద్వారా కూడా నా ఇంటర్వ్యూ ప్రసారం అయింది. ఉగాది సమ్మేళనంలో కూడా ఆకాశవాణి ద్వారా, మహిళా దినోత్సవం ద్వారా అలా పాల్గొన్నాను. కరోనా కాలం లోపల చాలా ప్రతిష్టాత్మకంగా ఈనాడు లోపల కవితల్ని తీసుకున్నారు. అందులో కూడా నా కవిత బహుమతి పొందింది. అప్పుడు కరోనా కాలం లోపల వాట్సాప్ బాగా పెరిగిపోవడం వల్ల సాహిత్యంలో నిజంగా అది ఒక ఉప్పెన, ఒక విప్లవం అని చెప్పొచ్చు మనము. అప్పుడు కరోనా అంశం మీద రాసిన కథలు, కవితలు కూడా చాలా మాధ్యమాల లోపల ప్రసారమయ్యాయి. బహుమతులొచ్చాయి. కెనడా డే వారు నిర్వహించిన పోటీ లోపల కూడా కథకి, కవితకి రెండిటికి ప్రథమ బహుమతి వచ్చింది అమెరికా వాళ్ళు.
అలాగే ఉద్యోగరీత్యా మనకున్న బాధ్యతల నేపథ్యం లోపల ఒక్కో చోటికి ఇప్పటికి బదిలీ కావడం వల్ల, తిరగడం వల్ల నేను నా మొట్టమొదటి నవలను నేను ఇంతవరకి అంటే 'ఐ లవ్ ఇండియా'ని ఇంతవరకు పుస్తక రూపం లోపల నేను తీసుకురాలేదు. అదే నవలను పుస్తక ఓకే. రూపంలో తీసుకురాలేదు గదా అని మళ్ళీ 'తపస్వి మనోహరం' వాళ్ళు నవలల పోటీ నిర్వహించారు. దానికి పంపిస్తే అది మరోసారి అక్కడ బహుమతి పొందింది. మాధురి ఇంగువ గారు ఎంతో శ్రమ కోర్చి అందులో ఉన్నటువంటి అక్షర దోషాలన్నిటిని సరిచేసి ఇంతకుముందు సార్ ఒకటి చెప్పారు. నవీన్ చంద్ర గారు అందులోపల విష్ణు సహస్రనామావళి దాని గురించి అట్లాంటివి అన్నీ కూడా ఆవిడ సరిచేశారప్పుడు. నేను ఇది రాసింది 2019 లోపల చాలా హడావుడిగా పంపించాను. కాబట్టి అలాంటి దోషాలేవి లేకుండా మళ్ళీ తను మొత్తం సరిచేశారు. కానీ ఇప్పటి వరకు ఇంకా అది ప్రచురణకు నోచుకోలేదు. ఈ ఇయర్ దాన్ని ప్రచురిస్తామని జెప్పేసి 'తపస్వి మనోహరం' వాళ్ళే అన్నారు. అంపశయ్య నవీన్ గారికి, ట్రస్టీ అధినేతలైనటువంటి స్వప్న గారికి, ముల్కనూరు వాస్తవ్యులైనటువంటి ఓఎస్‌డి మన ఆత్మీయులైనటువంటి వేముల శ్రీనివాస్ గారికి, మాధురి గారికి, 'తపస్వి మనోహరం' వారికి వీళ్ళందరికీ గూడా నేను ఈ వేదిక మీద నుండి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. నా 4 నవలలు బహుమతులు పొందడం కూడా నా అదృష్టమే. ఇవి 2 కాకుండా మామ్స్‌ప్రెస్‌లో ఒకటి రామశర్మ గారు నిర్వహించినటువంటి ఆహ్, పో రామశర్మ గారు ప్రోత్సహించినటువంటి ప్రోత్సాహంతో రాసినటువంటి నవల కూడా ఇప్పుడు ప్రస్తుతము సుమతి పత్రిక లోపల సీరియల్‌గొస్తుంది. తెలుగు తల్లి కెనడా డే వారు నిర్వహించిన పోటీ లోపల ప్రథమ బహుమతి పొందిన 'యుద్ధం మనకు కొత్త గాదు' అనే కథకి కూడా పొందాను. వంశీ రామరాజు గారు ప్రపంచ వేదికగా ప్రపంచంలోని అన్ని దేశాలకు కలిపి నిర్వహించినటువంటి విశ్వ వేదిక మీద కూడా 3, 4 సార్లు ప్రసంగించే అవకాశం దొరకడం నా అదృష్టము. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 2006 లోపల రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారు ఒక జింగిల్ గూడా నాది ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నారు. దాదాపు ఇప్పటి వరకు ఒక 50, 60 వరకు ఆర్టికల్స్ వరంగల్ ఆకాశవాణి లోపల, 6 విశాఖ ఆకాశవాణి లోపల, 10 వరకు హైదరాబాద్ ఆకాశవాణి లోపల ప్రసారమయ్యాయి. 350కి పైగా కథలు, 155 పైగా కవితలు, 25కు పైగా ఆర్టికల్స్, ఈనాడు, తెలుగు వెలుగు, విపుల, చతుర, ఆంధ్రభూమి, స్వాతి, జ్యోతి, నమస్తే తెలంగాణ, బతుకమ్మ, విశాలాక్షి, గృహశోభ, నది, నవ తెలంగాణ, పాలపిట్ట, ఉష, రవలి, సాహితీ కిరణం, సాహో, సహారి, సుమతి, కథామంజరి, తపస్వి మనోహరం, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయము, నేటి నిజము, ఉషోదయ వెలుగు, అక్షరాంజలి, బహుళ, కథాకేలి, ముంబై వనం, వ్యాఖ్యానస ప్రభ, తెలుగు సొగసు, ఓసారి చూడండి అంతే, తెలుగు జ్యోతి, కెనడా డే తదితర అన్ని పత్రికల లోపల, సంచికల లోపల ప్రసారమయ్యాయి. ఇంకా మామ్స్‌ప్రెస్, మన తెలుగు .com, gotelugu.com, మై టేల్స్, కహానియా, తెలుగు వన్, తెలుగు రైటర్స్ అడ్డా, సాహిత్యం.com వంటి వెబ్‌సైట్‌ల లోపల కూడా రచనలు ప్రచురించబడ్డాయి. ప్రతి సంవత్సరం కూడా స్వాతి వారు ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అనిల్ అవార్డు 25,000 ఇస్తారు ఒకటే కథకి. ఆ అనిల్ అవార్డు ఈ 2024 సంవత్సరానికి నా కథ 'చివరి కోరికకు' లభించడం నిజంగా గూడా నేను చేసుకున్న అదృష్టము, ఆ దైవ కృప అని అనుకుంటున్నాను. అందులోనే నా మరో కథ 25వ గంటను కూడా చాలా టాప్ లెవెల్ లోపల నిలిపి ఈ చివరి కోరిక ప్రచురించగానే తర్వాత దాని లోపలనే ఈ కథ కూడా ప్రచురించిండ్రు. రెండింటికి కలిపి 27,000 పంపించారు. స్వాతి వారికి నేను వేమూరి బలరాం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2023 లోపల ఉత్తమ రచయిత్రిగా కూడా కీర్తి పురస్కారం అందించారు. ఇది నేను ఏ జన్మలోనూ చేసుకున్న సుకృతం అని అనుకుంటున్నాను. ఎన్నో వడపోతల తర్వాత వారు ఇస్తారు. అలాంటి పురస్కారం నాకు దక్కడం నేను దైవ కృప అని అనుకుంటున్నాను. అట్లాగే వేమూరి బలరాం గారికి, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కిషన్ రావు గారికి, న్యాయ నిర్ణేతలకందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా స్పందించే హృదయం కథా సంపుటికి ఇప్పటికే 7 జాతీయ పురస్కారాలొచ్చాయి. దానిలోనే మల్టీ టాలెంటెడ్ వుమెన్‌గా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోపలికి కూడా ఈ కథా సంపుటి చోటు చేసుకోవడం కూడా ఆ దైవ కృప వల్లనే జరిగింది. ఈ స్పందించే హృదయం కథా సంపుటికి 2 రాష్ట్రాల లోపల పెట్టిన కథా సంపుట్ల పోటీ లోపల ప్రథమ స్థానం దక్కి తెలంగాణ రచయితల సంఘం మంథని వారు సాహిత్య చక్రవర్తిని అనే బిరుదుతో కూడా సత్కరించడం మరిచిపోలేని అనుభవం. సహస్ర కవిత్రిగా బిరుదు ప్రదానం చేసి మేకా రవీంద్ర గారి
బిరుదు ప్రదానం చేశారు మేకా రవీంద్ర గారు. అలాగే సాహితీ సౌధామిని బిరుదు ప్రదానం చేశారు వైఎస్ఆర్ మూర్తి గారు. నా సంపుటాలకు బహుమతులు ఇచ్చినటువంటి సృజన సాహితీ నెల్లూరు వారికి, సాహితీ కిరణం పుత్తూరు సుబ్బారావు గారికి, గిడుగు కాంతికృష్ణ గారికి, బిక్కి కృష్ణ గారికి, ఆకాశమంతా పుస్తకానికి సౌజన్యం చేసినటువంటి కాంతికృష్ణ గారికి, రాష్ట్రపతి భవన్ లోపల గవర్నర్ తమిళిసై గారి ద్వారా, మరియు మాజీ గవర్నర్ మా విద్యాసాగర్ రావు గారి ద్వారా, గవర్నర్ దత్తాత్రేయ గారి ద్వారా, అశోక్ తేజ గారి ద్వారా, ఇలాంటి ప్రముఖుల ద్వారా సన్మానం పొందే అవకాశం కల్పించినటువంటి అయినంపూడి శ్రీలక్ష్మి అక్కకు మరియు అనువాదకులైనటువంటి డాక్టర్ రాంభాస్కర్ రాజు గారికి నా అనేక ధన్యవాదాలు. ఈ నా సాహిత్య యాత్ర లోపల నీడగా వెంట ఉండి సహకరించినటువంటి మా శ్రీవారు ఖ్యాతం సంపత్ గారికి, పిల్లలు శశాంక్ శరచంద్రలకి, ఖ్యాతం శరచంద్ర గారికి, బంధుమిత్రులకు, మా జీవిత బీమా సంస్థ యాజమాన్యాలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పిల్లలు శశాంక్ శరచంద్ర, కోడలు మౌనిక, ప్రవ్య, వీళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు. ఈ నా ప్రయాణం లోపల నిజంగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాను, ఎన్నో కష్టాలు కూడా పడ్డాను. ఎన్ని వచ్చినా కూడాను ఇంకా నేను చేయాల్సిన ప్రయాణం చాలా మిగిలి ఉంది. ఎంతో నేను చేసింది కేవలం అనువంత మాత్రమే, కేవలం ఒక పరమాణువు మాత్రమే నేను చేసింది. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది సాహితీ ప్రయాణము. అయినా ఇటువంటి ఇంతవరకు కూడా నాకు అండదండగా నిలిచినటువంటి ఆత్మీయులు, ఇప్పుడు ఇంత శ్రమ కోర్చి ఇంత ఆలస్యమైనా కూడా నా కోసమని వేదిక మీద ఉండి ఇవన్నీ కూడా పంచుకుంటున్నటువంటి ఆత్మీయులు బసవేశ్వర్ గారు, మా అక్కలు, బావలు అందరికీ కూడా, మా మరిది, మా అత్తమ్మ, మావయ్య కూడా నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడైనా కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎదురు గాలిలోనే గాలిపటం లేస్తుంది అన్నట్టుగా ఎన్నో కొన్ని ఒడిదుడుకులు ఎదురైతేనే పైకి లేవగలము. నవీన్ చంద్ర గారు చెప్పారు పద్యాల లోపల లోపాలు ఉన్నాయని. నేను పద్యము నడక ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నేను పద్యాలు ఇంకా రాయలేదు. పద్య శతకం గాని అట్లాంటివి ఏమీ తీసుకురాలేదు. మా గురువు గారు పూసపాటి సూర్య కుమార్ గారు గుంటూరులో ఉండి ఆయన నేర్పిస్తున్నారు పద్యాన్ని. అలాగే వ్యాకరణము చక్రవర్తి గురువు గారు ముందర నేర్పించారు. వ్యాకరణం అంత బాగా రాదు కాబట్టి నా దాంట్లో పద్యాల్లో కొన్ని దోషాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు నవీన్ చంద్ర గారు. నేను అది చెప్పినప్పుడు కూడాను వెంటనే చెప్పాను, సార్ నేను ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్నాను, పద్యం లోపల పద్యాన్ని ఇంకా నేను ప్రచురించలేదు అని చెప్పాను. అయినా కూడా వారి మాటలు నాకు శిరోధార్యము. నాకు ఎల్లప్పుడు కూడా ఇలాంటి విమర్శలు నాకు ఎదురైతూ ఉంటేనే నన్ను నేను సరిచేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి నాకు దోహదపడతాయని నేను అనుకుంటున్నాను. ఎంతో శ్రమ కోర్చి ఇంత విలువైన సమయాన్ని కేటాయించి ఇంత మహత్తర అవకాశాన్ని కల్పించినటువంటి సాహితీ స్రష్ట, పండితులు, నిరంతర సాహిత్యాభిలాషి, నిగర్వి, నిరాడంబర్లు, సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ నవీన్ చంద్ర గారికి, మరియు ఈ నా సాహితీ యాత్రలోని నా సాహిత్యాన్ని చదివినటువంటి ప్రభాకర్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను హుస్నాబాద్ బ్రాంచ్ లో పనిచేసినప్పుడు కూడా అక్కడ ఉన్న ఏజెంట్ మిత్రులు, పెద్దపల్లిలో పనిచేసిన ఏజెంట్ మిత్రులు, కరీంనగర్ లో అందరూ ఏజెంట్ మిత్రులు, నా స్టాఫ్, నా తోటి మిత్రులు అందరూ కూడా నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు, ఎంతో ఉత్సాహాన్ని కలిగించారు. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి మహత్తర అవకాశం ఇచ్చినటువంటి నవీన్ చంద్ర గారికి మరొకసారి పాదాభివందనాలు. నమస్కారం అండి, ధన్యవాదాలు. నమస్కారం సార్, ధన్యవాదాలు సార్. ఈ చాలా అద్భుతంగా కార్యక్రమంలో నిర్వహించారు సార్. మీరంత బాగా అన్నింటినీ అంత శ్రమ కోర్చి చదివి, మీకు సమయం లేదు, మీకు ఆరోగ్యం బాలేదు అప్పుడు, అయినా కూడాను అంత శ్రద్ధగా అన్ని చదివారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అయ్యో, మీరు ఎంతో సాహిత్య కృషి చేస్తున్నారు. మీరు మీ కథలు, చాలా సాహిత్య కవితలు, కృషి చేస్తున్నారు. మీ కథలు, ఎంతో కవితలు మంది చదవడం ఒక సాహిత్యకారులను గొప్ప మీరు బయటకు ప్లెజర్. తీసుకొస్తున్నారు. చాలా బాగుంది. వెలుగు చూడనటువంటి ఎంతో మంది సాహిత్యకారులను మీరు పైకి తీసుకొస్తున్నారు సార్. మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను వాళ్ళందరికీ చెప్పాను మీరు చేస్తున్న కృషి. అద్భుతమైన వేదికనిచ్చి అందరినీ పరిచయ భాగ్యాన్ని కలిగించి సమీక్ష చేసే అవకాశం ఇచ్చి అందరికీ కూడా చాలా ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నారు సార్. మీకు వేల వందనాలు. ధన్యవాదాలండి.
ఇప్పుడు సార్ మన నమస్తే ఈ నమస్తే కార్యక్రమంలో నవీన్ చంద్ర. ఎక్స్క్యూజ్ మీ, ఈ కార్యక్రమంలో 3 భాగాలున్నాయి. మొదటి భాగమేమో ప్రసంగకర్త యొక్క పరిచయము, అది నేను చేశాను. తర్వాత ప్రసంగకర్త తన ప్రసంగం ఇచ్చారు. మూడవ భాగం ఏమిటంటే ప్రశ్నోత్తర మాలిక. ఈ ప్రశ్నోత్తర మాలికలో ఇక్కడ ఉన్నటువంటి అతిథులు ప్రసంగంపై ఏమైనా వారికి కామెంట్స్ చేయదలుచుకున్నా, వ్యాఖ్యలు చేయదలుచుకున్నా, లేకపోతే వారికి ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా అడగవచ్చు. అయితే ఇక్కడ నా దగ్గర ఓ లిస్ట్ ఉన్నది. ఈ లిస్టు ప్రకారం నేను పోతాను. నేను వీళ్ళని పిలుస్తుంటాను. పిలవగానే మీరు ఒకవేళ కామెంట్ చేయడమో లేకపోతే ప్రశ్న అడగాలని ఉంటే ఆ ప్రశ్న అడగవచ్చు మీరు. దీంట్లో మొట్టమొదటి వారు ఎవరున్నారంటే శ్రీరామ్ ఉమాలక్ష్మి గారు. శ్రీరామ్ ఉమాలక్ష్మి గారు, మీరేమైనా వ్యాఖ్యలు చేస్తారా? మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా సుజనాదేవి గారికి అడగడానికి? శ్రీరామ్ ఉమాలక్ష్మి సార్ గారు. సార్ నమస్తే అండి, నవీన్ చంద్ర గారు. నేను సుజనాదేవి గారి గురించి కొంత మాట్లాడాలనుకుంటున్నానండి, మీ అనుమతితో. తప్పకుండా మాట్లాడండి, తప్పకుండా మాట్లాడండి. సార్ సుజనాదేవి నాకు మిత్రురాలు, అంటే సహోద్యోగి, చాలా మంచి మిత్రురాలు. తను అంటే చూస్తుండగానే ఇంతింతే వట్టిడింతే అన్నట్టుగా అసలు చాలా ఒక ఒక గొప్ప స్థాయిలోకి తను ఎదిగింది. అంటే రచనా వ్యాసంగంలో చూస్తుండగానే తను రాస్తున్నప్పుడు నన్ను కూడా ఎన్నోసార్లు ప్రోత్సహించింది, నువ్వు రాయగలవు రాయగలవు అని. కానీ నేను అక్కడే ఆగిపోయాను. కానీ తను అసలు దాటుకుంటూ చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. ఇవన్నీ వింటుంటే, తను చెప్తుంటే ఇప్పుడు. అయితే నేను సుజనా దగ్గర నేను గమనించింది ఒకటే ఏంటంటే, విభిన్న పార్శ్వాలు తనలో కనబడతాయండి. ఏంటంటే ఒకటి, ఇప్పుడు తన ప్రతి కథ, చాలా కథల్లో ఎప్పుడు కూడా స్త్రీ పక్షపాతి. తను ఫెమినిస్ట్ కాదు, మళ్ళీ ఫెమినిజం కాదు, అంటే రెవల్యూషనరీ స్త్రీ భావజాలం కాదు. తన దగ్గర కనబడేది ఏంటంటే స్త్రీ పక్షపాతి. అంటే ఏ కథలోనైనా స్త్రీ ఔన్నత్యాన్ని, స్త్రీకి సంబంధించింది గొప్పతనాన్ని ఎప్పుడు ప్రతి కథలో అదే చాటుతుంది. ఎట్ ద సేమ్ టైం తనలో మళ్ళీ ఎంత ఒదిగి ఉండాలో, ఒక స్త్రీగా తన బాధ్యతలను ఎంత నిర్వహించాలో, తల్లిగా, భార్యగా, కోడలిగా, అలాగే ఆఫీస్ లో ఒక ఉద్యోగిగా, మళ్ళీ అంత పర్ఫెక్ట్ గా తను నిర్వహించగలుగుతుంది. ఈ రెండు నాకు ఎప్పుడు తను చూస్తే నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఎట్ సేమ్ టైం ఆధ్యాత్మిక చింతనలో కానీ ఏ విషయంలోనైనా అన్నిట్లలో మళ్ళీ పర్ఫెక్ట్ గా ఉంటది. అందరికీ ఉండేది 24 గంటలే, కానీ తన 24 గంటల్ని తను ఎలా మేనేజ్ చేసుకోగలదు, ఎలా చేస్తుంది అనేది నాకు ఎప్పటికీ ఒక ఆశ్చర్యార్థకమే. ఇప్పుడు సార్ మీరు చెప్పిన దాంట్లో నాకు మలి వయసులో కథ తనది రాసింది, నాకు ఇప్పటికీ నా మనసులో అట్లా అంటే హత్తుకొని పోయిన కథ అదొకటి. ఇంకొకటి అమ్మ మారిపోయింది కథ కూడా మీరు చెప్పారు సార్. అమ్మ మారిపోయింది కథలో కూడా అంటే అమ్మ ఎందుకు మారింది అంటే, ఒక అమ్మ తర్వాత తనది తాను చూసుకోలేకుండా పోతే, తన ఆరోగ్యం గురించి తను శ్రద్ధ వహించకపోతే తన కుటుంబం ఏమవుతుందో, అందులోనూ కూడా తన త్యాగమే. ఆ కుటుంబం కోసమే తను అలా మారింది అనేది. అంతకుముందు తను చేసింది కుటుంబం కోసమే, తర్వాత కూడా చేసేది కుటుంబం కోసమే. కానీ ఇక్కడ 2 విభిన్న పార్శ్వాల్ని చాలా, అంటే ఏ కథలో చూసుకున్నా తను ప్రతి కథలో కూడా ఆ కథ తప్పకుండా శుభంగానే ముగుస్తుంది. ప్రతి కథలో కూడా స్త్రీ పక్షపాతే ఉంటుంది. ప్రతి కథలో కూడా ఏదో ఒక సందేశం ఉంటుంది. అది నాకు ఎప్పుడు సుజనా కథలో బాగా నచ్చే విషయాలు ఇవి. సుజనా, నువ్వు ఇట్లాగే ఇంకా 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 చాలా గొప్ప స్థాయికి ఎదిగి అసలు అంటే సుజనా నా ఫ్రెండ్ అని నేను ఇంకా ఇంకా గర్వంగా చెప్పుకునే స్థాయికి నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎప్పుడు ఉండాలని మరొకసారి అమ్మవారిని వేడుకుంటూ, హార్టీ కంగ్రాచులేషన్ సుజనా, అండ్ ఐ విష్ యూ మెనీ మెనీ మోర్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్. ఆల్ ద బెస్ట్ సుజనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయిపోయిందా ఉమా గారు? సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. అయ్యో, మీరు మాట్లాడడం మాకు చాలా బాగుంది ఇది. తర్వాత రెండవ వారు ఇక్కడ సతీష్ అని ఎవరు ఉన్నారు? ఎస్, సతీష్ ఏమైనా మాట్లాడతారా సతీష్ గారు? సతీష్ గారు ఏమో మాట్లాడడం లేదు. కె ఆనందరావు గారు.
ఏమన్నా మాట్లాడతారా సార్ ఆనందరావు గారు? నమస్కారం సార్. ఉమ్, సార్ సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు వ్యాఖ్యలు చేయండి, మీరు ఏవో ప్రశ్నలు అడగండి. మా మా వదిన గారు అంటే మాకు చాలా ప్రాణం. మా అన్నయ్య వదిన అంటే చాలా ప్రాణం మాకు. ఆమె నేను కవితలు మేము నేను చదువుతూ గెస్ట్ ఉంటాను. చేశాను మీ పేరు చూసి కె ఆనందరావు అంటే అది నేను గెస్ట్ చేశాను, మీరు డెఫినెట్గా రిలేటెడే అని. చెప్పండి. మా ఇంటి మాకు మార్గదర్శకురాలు మా మా వదిన, మా అన్నయ్యకు. ఉహు. ఆ, సార్ ఆమె ఇలాంటి కవితలు ఇంకా ఎన్నో రాయాలని ఆశిస్తూ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. ఓ, ధన్యవాదాలు మీకు కూడా. ఓకే సార్, ఓకే. ఓకే, అయితే తర్వాత అద్దేపల్లి జ్యోతి గారు ఉన్నారండి ఇక్కడ. అద్దేపల్లి జ్యోతి గారు ఏమైనా మాట్లాడతారా మీరు? నమస్తే సార్ అండి ఎవరు సార్? సుజనా గారు. నమస్కారం, చెప్పండి. మీరు చాలా మందిని చక్కగా ప్రోత్సహిస్తూ వాళ్ళ సాహితీయాత్రను మాకు తెలియజేస్తూ మాకు ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని ఇస్తున్నారు. మీకు ముందుగా కృతజ్ఞతలు. నిండుకుండ తొడకదు అని సుజనాదేవి గారిది అంతా విని చాలా బాగుంది. ఆవిడ అంత స్థాయికి ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు, వినయంగా ఉంటారు. ఆవిడ చూసి చాలా ఆనందంగా ఉంది. మీకు ఆవిడకి ఇద్దరికి అభినందనలు. మీకు కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు జ్యోతి గారు. ధన్యవాదాలమ్మా. ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి. మా అందరికి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఓకే, అక్కు ప్రభాకర్ గారు ఏమైనా మాట్లాడతారా మీరు? అక్కు ప్రభాకర్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్కారం, చెప్పండి. నవీన్ చంద్ర గారు నమస్కారం. ఉమాదేవి గారికి, సుజనాదేవి గారికి నమస్కారం, కోటి దండాలు. వినబడుతుందా సార్? వినబడుతుంది సార్, చెప్పండి. ఏం లేదు సార్, మా ఉస్నా బ్రాంచ్. నాకు సాహిత్యం అంటే ఏం రాదు సార్. కాకపోతే మేడం మరి ప్రోగ్రామ్ చూడాలి అనే ఆలోచన విన్నే మేము ఓపెన్ చేయడం జరిగింది. సంపత్ సార్ మా గ్రూప్లో పెట్టాడు, పాస్వర్డ్ ఇచ్చి మాకు ఏజెంట్ గ్రూప్ ఉస్నా గ్రూప్లో పాస్వర్డ్ ఇచ్చి పెట్టాడు. చూడాలనే ఆ కోరిక విన్నే మేము చూసడం జరిగింది. మేడం గారు సాహిత్యం చేసుకుంటూ సుతా ఉద్యోగం సుతా రీత్యాల బ్రహ్మాండంగా చేపడతారు. ఆమె అనుకున్నదంటే సాధించగలుగుతుంది. అదే ధన్యవాదాలు సార్. ఇంకా ముందు ఇంకా పైకి ఎగదగాలని మా కోరిక. ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, ఇంకా ముందు సాహిత్య పరంగా ఇంకా ఎదగాలని మా ఆకాంక్ష సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. దామరాజు విశాలాక్షి గారు, మీరేమైనా వ్యాఖ్యలు చేస్తారా? దామరాజు విశాలాక్షి గారు. నమస్కారం సార్. ఇంత అద్భుతమైన అవకాశాలు కల్పించే మీకు నమస్కారం. ముందు సుజనాదేవి గారిది మీరు దూరదర్శన్లో ఆవిడది మొత్తం విన్నాను సార్. ఆవిడ తాలూకు ఆవిడని ఇంటర్వ్యూ చేసిందంతా విన్నాను దూరదర్శన్లో. అప్పటి నుండి ఆవిడ రచనలన్నా ఆవిడన్నా చాలా ఇష్టం నాకు. రెండోది అమ్మ గురించి ఆవిడ రాసిన ఒక పోయిట్ చదివాను, అది పోయిటరీ. అసలు చదువుతుంటే ఎంత ఆర్ద్రతో, అమ్మ గురించి అంత ఆర్ద్రత కూడినటువంటి కవిత్వం ఇంకెవరు రాయలేరేమో అనిపించింది నాకు. నిజంగానే అద్భుతం అమ్మా. ఎంత రెండోదేమో ఇంకొకటి ఏంటంటే, నాకు చాలా ఆ రోజు ఏడ్చాను చాలా. మా బావగారు చనిపోయిన తర్వాత అక్కయ్య తనని వాళ్ళంతా ఇదింటే ఆవిడకి ఒక దీనిలోనేమో అసలు ఆ కవిత్వం చదివిన తర్వాత నేను ఎంతసేపు మనిషిని కాలేకపోయాను ఒక రోజంతా. కానీ అంతలాగా మనసుకు ఆకట్టుకునేట్టు అంత కవిత్వాన్ని రాయడం మాత్రం సుజనాదేవి గారికే చెల్లింది. రెండోది బహుమతులు వస్తున్నాయన్న అదే అసలు అంతలో సజీవ శిల్పం సార్ అది. ఆ సజీవ శిల్పాన్ని అక్కడలా కళ్ళ ముందు నిలబెడతారు ఆవిడ. ఒక కథ కానీ దేనికైనా అందులో శిల్పం ఒక్కటే కాదు, అసలు ఆవిడ ఎంత అంటే ఎవరైనా తాను అనుభవించి ఆచరించిన దాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పినట్టయితే అది బాగా ఇన్ఫాక్ట్ బాగా ఉంటుందేమో సొసైటీ మీద. అంత నిరాడంబరంగా నిగర్వంగా అంతలా ఉంటుంది. మళ్ళీ మాట్లాడిందంటే ఎంతో ఆత్మీయంగా. ఆవిడంత పెద్ద ఉద్యోగస్తురాలని కానీ, ఆవిడంత పెద్ద రైటర్ అని కానీ, ఎక్కడ ఏ కోశాన్ని అహంభావం కానీ కొంచెం గర్వం కానీ ఏమీ కనపడదు. అందుకే అసలు అమ్మాయి 100 మీద 1000 ఏళ్లకి చల్లగా ఉండాలి, ఇంకా ఇంకా మంచి ఉన్నత పదాలను అందుకోవాలి. నాకు ఒకటే ఆశ్చర్యం,
అసలు అన్ని బహుమతులు అందుకునేటువంటి అసలు ఎంత కష్టపడతావమ్మా ఒక కథ రాయడానికి, ఎంత సమయం పడుతుంది, లేకపోతే ఒక నవల రాయడానికి ఎంత సమయాన్ని తీసుకుంటారు మీరు? ఈ బహుమతి పొందిన కథల కోసం మీరు ప్రత్యేకంగా ఏమైనా సమయాన్ని కేటాయిస్తారా? అసలు దానికోసం ఏమైనా మీరు కొంచెం పద్ధతులు పాటించుకుంటారా? అదే ఒకటే నాకు ఒక ప్రశ్న అది. అమ్మా అసలు చాలా చాలా ధన్యవాదాలు మీకు అనేకానేక. ఎప్పటి నుండో మీరెంతో అభిమానం కురిపిస్తారు నా మీద. చాలా ధన్యవాదాలమ్మా నాకు. అయితే మీరన్నట్లుగా నాకు ఇంట్లో మా పిల్లలు గాని, మా వారు గాని, మా అక్కలు గాని అందరూ ఇచ్చిన ప్రోత్సాహమేనమ్మా. మా మరుదులు గాని ఎవరైనా మా మాటను జవదాటరు. మా వారైతే ఎంత ప్రోత్సాహం ఇస్తారనంటే, చాలా చోట్లలో గూడా నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇంట్లో ఇది అర్జెంట్‌గా ఉంది, బహుమతికి రాయాలి, కథ రాయాలి అన్నా గూడాను మిగతాయన్ని కాంప్రమైజ్ అయితారు. ఇది నువ్వు చేయాలి, ఇది నేను చేసే పని అని జెప్పేసి ఎప్పుడు చూడరు. పిల్లలు గూడా వాళ్ళు పెరిగినంత వరకు గూడా నేను ఏది పెడితే అది తిన్నారు. ఎక్కడ గూడా నాకు ఏ అర్ధరాత్రిలో సడెన్‌గా ప్రాబ్లమ్ వస్తది. మా పెద్ద బాబుకి చేసినా, చిన్న బాబుకి చేసినా కంప్యూటర్ ఆగిపోతుంది. ఎవ్వరు చేసినా ఎంత పనిలో ఉన్నా, ఎంత మీటింగ్‌లో ఉన్నా వాళ్ళు మళ్ళా ఆన్‌లైన్‌లోకి వచ్చేసి నాకు చేసేసిపోతారు. మా అక్క వాళ్ళ అబ్బాయి వరుణు అంతే, మా ఇద్దరు పిల్లలు శశాంక్, శరత్చంద్ర వాళ్ళు అంతే. మా అక్క వాళ్ళ పిల్లలు గూడా అంతే. అందరూ అట్లా చాలా ప్రోత్సాహం ఇస్తారు. అది నాకు చాలా ప్లస్ పాయింట్ అని అనుకుంటానమ్మా నేను. సమయం ఉండదు కాబట్టి కేవలం బహుమతులకు మాత్రమే రాస్తున్నా. దేనికి రాయడానికి సమయం ఉండట్లే. అసలు అలా కాదమ్మా. ఇప్పుడు నాకు ప్రోత్సహిస్తున్నారు గానీ, ప్రోత్సహించడం వేరు. మీకు అది సహజంగా మీలో ఉండేటువంటి ఆ శక్తి కూడా ఉంది. ఆ విధంగా అమ్మవారి అమ్మ కరుణ మీరన్నది కరెక్ట్. ఎందుకంటే అది 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 ఎప్పుడైనా అనుభవించిన వాళ్ళకి, దగ్గర నుండి చూసిన వాళ్ళకి మాత్రమే అది. నేను ఎన్నో కథలు రాస్తున్నప్పుడు చానా ఏడ్చాను. చివరి కోరిక మీరన్న అమ్మ గురించి రాశాను చూడండి. మా అమ్మ గురించి రాశాను అది. అది రాస్తున్నప్పుడు తెలుసు. చాలా ఏడ్చాను. అది ఆ! ఆ ఇప్పుడు కథలో ఇంతకు ముందు మాత్రం నవీన్ ఆ! చంద్ర గారు అనుబంధం గురించి రాశారే, అది చెప్పారే, అది చేస్తున్నప్పుడు మా మామయ్య గారే అది. మా మామయ్య గారు రాజన్ మిల్స్ లో పనిచేశారు. అది 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 మా వారును మా మామయ్య గారిది. అది చూసి మా అత్తమ్మ కూడా నాకు ఎంతనంటే సొంత తల్లి ఎట్లనైతే నాకు ఇచ్చిందో, చదవంటే ఆమెకు బాగా ఇష్టం. ఆమె ఇల్లిటరేటే. కానీ చదవంటే బాగా ఇష్టం. నువ్వు చదువుకోవే అని పని నేను చేసుకుంటానే అని అనేది తను. అట్లాంటి అది ఇచ్చింది. దగ్గర నుండి చూసినయన్నీ కూడా రాయడం వల్ల ఆర్ద్రత వచ్చిందంతే. ధన్యవాదాలమ్మా. మీరు చాలా చక్కటి లేదమ్మా. స్పందన. లేదు తల్లి. అసలు ప్రతి కథలో కానీ, కవితలో గాని దాని ఆత్మను పట్టుకుంటారు మీరు. అది నాకు నచ్చుతుంది. చాలా రేర్‌గా ఉంటుంది ఆ లక్షణం. అది మీరేమో ఆత్మను పట్టుకుంటారు. ఆ లక్షణానికి నేను అసలు మొత్తం మీకు చిన్నవాళ్ళైనా మీకు బాగా అయ్యయ్యో! మీకు చాలా పెట్టాలి మీ అద్భుతం ఆశీస్సులు తల్లి. ఎప్పటికి ఇలాగే పాపం ఉండాలండి. కెనడా నుండి ఫోన్ చేసిన వెంటనే అటెండ్ అయ్యి ఎంత ఆత్మీయంగా మాట్లాడతారును. చల్ల నోటి మీద మీ చల్ల అభిమానము. 1000 ఏళ్ళకి చల్లగా ఉండాలి. పిల్లలతో హాయిగా చొక్కా పంచాలి. ధన్యవాదాలమ్మా. మీ చాలా ఆశీస్సులకి. సంతోషం. చాలా హృదయపూర్వక సంతోషం. ధన్యవాదాలు. నమస్కారం. పాదాభివందనాలు. నవీన్ చంద్ర గారు నమస్కారాలు. మంచి అవకాశం కల్పించారు. మీకు మరొకసారి నమస్కారాలు. సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు. మ్యూట్లో ఉన్నారు. అసలు ఇవాళ కొంపెల్ల కామేశ్వరరావు గారు కూడా పాల్గొంటా ఉన్నారమ్మా. కానీ పాపం ఇదే టైంలో వాళ్ళ చెల్లెలు భర్త అతను ఏవో కార్యక్రమాలు ఉన్నాయని పాపం వెళ్ళిపోయారు. లేకపోతే ఆయన కూడా మీరంటే మంచి అవును. ఆయనకు కూడా చాలా ఇష్టం. చాలా అది సార్లు చెప్పారు. అయితే నేను కూడా ఆఫీస్‌లో ఉన్న బాధ్యతల రీత్యా వేట్లలో ఎక్కువ షేర్ చేయలేదమ్మా నేనసలు. ఒకటే ఒక్కసారి పెట్టాను మన గ్రూప్‌లో గూడాను. అసలు పెట్టలేదు నేను గూడాను. ఇప్పటికి కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న చాలా వాళ్ళైతే బాగుంది. అసలు నవళ్ళు అది అంటే ఎంత రెండో విలువలకి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. విలువల్ని బాగా నెలకొల్పడం కోసం
అది మరి మాత్రం మన నాకు తర్వాత తరాలకి చాలా ఇవ్వాలి కదా. ఇష్టపడుతున్నాను. అది ఆ విధంగా చూసుకున్నట్లయితే మాత్రం విలువల్ని పునరుద్ధరించడానికి ఏదో బహుమతుల కోసం రాయడం కాదు కదా. అసలు ఎంతటి చక్కగా అంటే మీరు అది అనుకోవడం లేదు కూడా, రాస్తున్నప్పుడు ఇలా బహుమతి వస్తుంది దీనికని. కానీ అందులో బహుమతి కోసం విలువల్ని ఎప్పుడు అనుకోలేదు. పాదుకొల్పాలనేటువంటి మీ భావన మాత్రం అద్భుతమైన భావన. అది చక్కని దైవ కృప అంతే. అది దైవ కృప, అమ్మవారి మానవుల వల్ల కృప ఉంది. రెండోది మీరు అంత మిగతా మీ కలీగ్స్ వాళ్ళు చెప్తున్నారు అంత కష్టపడతారని. ఎప్పుడైనా కష్టానికి ఫలితం ఖచ్చితంగా చూపెడుతుందమ్మా అమ్మవారు. వస్తుంది. నిధుల నుండి తప్పనిసరి. వచ్చేప్పుడు కూడాను ప్రతి ఏజెంట్స్ గాని అందరు గాని ఎంత అన్నారు, అసలు మీరు వెళ్ళిపోతున్నారు, మాకు అసలు ఇంత బాగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా అన్నారు. ఆ ఆత్మీయత చాలు కదమ్మా మనకి, ఆత్మీయత అది చాలు. నేను చెప్పిందంటే మీరు అందరితో అంతలా కలిసి మెలిసి ఉండడం, వాళ్ళ నుండి దగ్గర అది ఆచరిస్తున్నారు మీరు. ఏదైతే రాస్తున్నారో దానికి మీరు ఆచరిస్తున్నారు కాబట్టి అంత బాగా వస్తున్నది అది. విశాలాక్షి గారు, వేరే వాళ్ళు నేను ఇంకా మాట్లాడడానికి. సార్ వచ్చారు. సార్ ఓకే. ధన్యవాదాలు సార్, మంచి అవకాశం. ఆల్ రైట్. ఇప్పుడు కరుణ గారు ఉన్నారు. కరుణ గారు ఏమైనా మాట్లాడతారా మీరు? కరుణ ఏం మాట్లాడరు. కరుణ గారు ఏం మాట్లాడరు. అప్పో A15s ఎవరండి? కరుణ గారు మాట్లాడుతున్నారండి. కరుణ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. కరుణ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలా? నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం. ధన్యవాదాలు సార్, నాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు. అసలు ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం రాలేదు సార్. ఆమె మా చెల్లెలు కాకపోతే పుస్తకావిష్కరణలకి వచ్చాను, కానీ స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడడం లాంటిది ఎప్పుడు జరగలేదు. ఈ రోజు ఈ వేదికలో నన్ను మాట్లాడడానికి చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. మా చెల్లెలి అసలు తను ఎప్పుడు కూడా ఒక ఆఫీసర్ నన్ను గాని, ఒక రచయితనని గాని, మా కుటుంబంలో ఎవరి దగ్గర కూడా ఇట్లా గర్వంగా ఫీల్ అవ్వడము అలాంటిది ఎప్పుడూ లేదు సార్. మాలో ఒకరిగా ఉండి మాలో ఇంత పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నది అంటే మాకైతే చాలా గర్వకారణం ఆమె చెప్పుకోవడానికి. ప్రతి చిన్న విషయాన్ని గాని, సంతోషాన్ని గాని, బాధని గాని, తనకు వచ్చిన అనుభవాలని ఎదుటి వాళ్ళు బాగుపడాలని పంచుతుంది సార్. ఆమెకు ఉన్న గొప్ప గుణం ఏంటంటే, ఆమె ఏది ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు బాగుపడటం కోసం, వాళ్ళకి ఏ బాధ వచ్చినా వాళ్ళకి ఈ విధంగా చేసుకోండి, చెయ్యండి, మీకోసం నేనేమైనా సహాయం చేయగలుగుతాను, ఏ టైంలో నిద్రలో లేపినా కూడా నేను సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇద్దరు దంపతులు కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. అది చాలా చాలా అసలు అది ఉన్నతమైన గుణం అంటే అది సాధారణంగా ఎవరికి ఉండదు సార్. అది చాలా గొప్ప గుణం అది. వాళ్ళ పిల్లలు కానీ తను కానీ చాలా నాకు ఈ విషయంలో ఆమె చిన్నదైనా కూడా ధన్యవాదాలు సార్. చాలా గొప్ప అది ఆమె రచన. నాకు ఎప్పుడైనా మనసులో కాస్త బాధ కానీ, లేకపోతే కొంచెం నేను ఆడదానిగా కొంచెం నారాజ్ అవుతున్నానంటే ఆమెది ఒక స్టోరీ తీసుకొని చదువుతాను సార్. ఎప్పుడు అన్ని బుక్స్ అన్ని నా దగ్గర ఉంటాయి. ఏదో ఒక బుక్ తీసుకొని ఒక స్టోరీ చదవడం, అట్లా నేను ఇన్స్పైర్ అయ్యి నేను ముందుకు నడవడం చాలా సార్లు జరిగింది. ఈ విషయం అయితే కంగ్రాచులేషన్స్ సుజనానికి. వెరీ గుడ్. ఇంకా భార్యాభర్తలు ఇద్దరు ఇలా అందరూ చాలా ఉండాలని కోరుకుంటున్నాం. ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత పార్సీ నవీన్ కుమార్. నా పేరు ఉన్న వాళ్ళే ఎవరు ఉన్నారు ఇక్కడ? పార్సీ నవీన్ కుమార్ ఎవరండి? పార్సీ నవీన్ కుమార్ మాట్లాడతారా మీరు? సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను భారతీయ జీవిత బీమా సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. సుజనాదేవి గారు తో కలిసి పనిచేసాము. సుజనాదేవి గారు మా సహోద్యోగి అని చెప్పుకోవడానికి నిజంగా నాకు చాలా సగర్వంగా ఉంది. సుజనాదేవి గారు సాహితీ ప్రక్రియలో అంటే ఎంత ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు అనేది మనందరూ చూసాం. మేడం ఏంటంటే ఒక సాహితీ రంగంలోనే కాదు, నిజంగా మేడం అసలు బహుముఖ ప్రజ్ఞాశీలి. వినబడుతుంది కదా సార్? వినబడుతుందండి. మేడం ఏంటంటే సాహితీ రంగంలోనే కాదు, అథ్లెటిక్ గా కూడా ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకున్న వ్యక్తి, అథ్లెటిక్స్ లో కూడా ప్రవేశం ఉన్న వ్యక్తి. దాని తర్వాత ఉద్యోగ పర్వంలో కూడా అంటే అత్యుత్తమమైన సేవలను అందించిన వ్యక్తిగా
సుజనాదేవి గారు మా అందరికీ కూడా సుపరిచయం. మేడం యొక్క కవితలు కనుక మన కథలు కనుక మేము విన్నప్పుడు, మీరు ఆకాశంలో ప్రసారం అవుతున్నప్పుడు విన్నప్పుడు ఏంటంటే అదంతా మన కండ్ల ముందు కదలాడుతున్నట్టుగా ఎంత అద్భుతంగా ఉంటుందో. అసలు ప్రకృతికి సంబంధించిన వర్ణన విషయంలో కానీ, మేడం స్వరం కానీ, ఆ భాష కానీ ఎంత సరళంగా అంటే హృదయ రమ్యంగా ఉంటుందో అనేది వర్ణనాతీతం, మాటల్లో మనం నిజంగా కూడా చెప్పలేము. అయితే వ్యక్తిగతంగా ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించినా కూడా మేడం ఏంటంటే ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు, ఎప్పుడు మృదువుగానే మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఎటువంటి సందర్భాల్లో కూడా భావోద్వేగానికి ఎప్పుడు గురైనట్టుగా మేము ఎప్పుడూ చూడలేదు. అంతటి వినయము, సహనము అనేది మేడంకే దక్కింది. అయితే ఈ కథలు, నవలలు ఇట్లా అనేక రంగాల్లో అనేక సాహితీ ప్రక్రియలను స్పృశించిన వారు. అదే విధంగా మేడం రాసిన ఒక అంటే గేయం అనేది నా మనసును బాగా హత్తుకున్నటువంటిది. అది ఒకటి అమ్మ గురించి రాసింది, మరొకటి ఏంటిది అంటే అది ఆర్గాన్ డొనేషన్ మీద కూడా మేడం ఒక అద్భుతమైన కవితను రాశారు. అది కూడా అంటే ఆర్గాన్ డొనేషన్, బాడీ డొనేషన్ అన్నది స్ఫురణకు వచ్చినప్పుడు సుజనాదేవి గారు నాకు గుర్తుకొస్తూ ఉంటారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇంతటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. సుజనాదేవి గారు సాహితీ రంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అనేక చక్కని రచనలను, మరిన్ని రచనలను మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హృదయపూర్వక ధన్యవాదాలు సార్ నవీన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వెరీ నైస్. ధన్యవాదాలండి. తర్వాత లిస్ట్ లో ఉన్నది పెనుగొండ బసవేశ్వర్ గారు. ఏమైనా మాట్లాడతారా మీరు? పెనుగొండ బసవేశ్వర్ గారు. మంచి కవి సార్. నవీన్ చంద్ర గారు, నమస్కారం అండి, చెప్పండి. కథావేదిక ద్వారా మా సుజనా మేడం సోదర సమానురాలు సుజనాదేవి, మా సుజనాదేవి అంటాను నేను. ఎందుకంటే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, తను పుట్టి పెరిగింది వరంగల్, నేను కూడా అక్కడే. అయ్యా ఒక నిమిషం, నేను వరంగల్లో పుట్టానండి. వెరీ నైస్. నా జన్మస్థలం పాలకుర్తి సోమనాథుడి పాలకుర్తి గ్రామం. ఇంటర్మీడియట్ నుంచి మా బాపు ఒక సొంత ఇల్లు వరంగల్లో తీసుకుంటే అక్కడే ఉండి చదువుకున్నాం. మేడం ఉండే రోడ్డుకు అటువైపు మట్టెవాడ, రోడ్డుకి ఇటువైపు కొత్తవాడ. సో మాది కొత్తవాడ, మేడం మట్టెవాడ. ఇంకొక రెండో విషయం, మా సుజనాదేవి అనడానికి కారణం నేను కూడా LIC ఎంప్లాయీ. ఇనీషియల్ గా చాలా సంవత్సరాల క్రితం స్టార్టింగ్ లో మేము ఎప్పుడైనా అంటే వేరే బ్రాంచెస్ లో పనిచేస్తూ డివిజనల్ ఆఫీస్ కి వచ్చినప్పుడు చాలా మంది చెప్పేవాళ్ళు అనమాట. అంటే ఇట్లా మన LIC ఎంప్లాయీ ఒకరు ప్రసిద్ధ కథా రచయిత ఉంది అని చెప్తే నాకు చూడాలని బాగా కోరిక ఉండేది. అప్పుడు అంటే మేడం గుర్తుండకపోవచ్చు, నేను అప్పుడు కొత్తలో జాయిన్ అయినప్పుడు ప్రత్యేకంగా వచ్చి అంటే ఈనాడులో రెగ్యులర్ గా కథలు రాసే మేడం ఎవరో తెలుసా తనే అని చెప్పేసి చూపిస్తే వచ్చి పరిచయం చేసుకుని నమస్కారం పెట్టి వెళ్ళా. షీ ఈజ్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. ఇప్పుడు ఈ రోజున మీరు తన సాహితీ యాత్రను పరిచయం చేసినప్పుడు ఆ యాత్రను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో గుక్క తిప్పుకుండా అప్పచెప్పితేనే మనకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. తన యాత్ర ఎంత గొప్పగా సాగుతుందనేది. ఎన్ని కథలు, ఎన్ని కవితలు, ఎన్ని పాటలు, నవలలు. ఇక అందరూ చెప్పే అంశం, ఈ రోజున ఎక్కడ కథల పోటీ జరిగినా ఆ విజేతల ఫలితాలు రాగానే ఫస్ట్ నేను తన పేరు కోసం చూస్తా. సుజనాదేవి పేరు ఉందా లేదా. 90% కథల పోటీల్లో తన పేరు ఖచ్చితంగా ఉంటుంది, ఇందులో సందేహం లేదు. సో కథల్లో పోటీల్లో ఇప్పుడు ఒకరు అడిగారు, విశాలాక్షి గారు, నువ్వు పోటీల్లో గెలుపొందడానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటావా, అసలు ఎట్లా సాధ్యం అనేది. సో బహుమతి కోసం ఒకలాగా కథ, బహుమతి అవసరం లేని దానికోసం ఇంకోలాగా రాయడం అయితే ఉండదు నాకు తెలిసి. ఆ విషయం మేడం చెప్పాలి. కాకపోతే యాక్చువల్లీ దేనికైనా సాహితీ సృజనకి ఎక్కడైనా మనకు ముఖ్యమైనటువంటి వనరు అనేది జీవితం. అది పాట కానివ్వండి, కవిత కానివ్వండి, కథ కానివ్వండి. అత్యంత ఎక్కువ మందికి జనాల్లోకి వెళ్ళేది సాహిత్య రూపం పాట. ఆ తర్వాత స్థానం డెఫినెట్ గా కథకే దక్కుతుంది. సో కథలు ఎక్కువ రాయాల్సిన అవసరం అయితే ఉంది.
ఎందుకంటే సాహిత్యం యొక్క పని ఏంటి? సమాజాన్ని సమాజ హితము, సమాజాన్ని బాగుపరచడం, విలువల్ని కోల్పోతున్న విలువల్ని పునఃస్థాపితం చేయడం, ఇట్లాంటి పనుల కోసమే కదా మనం సాహిత్య సృజన చేస్తాం. సో కథల పరంగా ఈ గొప్ప పనిని మా మేడం చేస్తున్నారు. అందుకు వారికి మరొక అభినందనలు తెలియజేస్తూ, ఇటీవల ఇప్పుడు అందరూ చెప్పినట్టుగానే తను ఆఫీసర్ గా ఉన్నారు. ఇప్పుడు నేను సాహిత్యం కోసం నేను క్లాస్ 3లో ప్రమోషన్ తీసుకోకుండా ఉండిపోయి ఏదో గొప్ప పని చేశానని చెప్పుకుంటున్నాను, కానీ తను ఆఫీసర్ గా ప్రమోషన్ తీసుకొని ట్రాన్స్ఫర్లు అవుతూ ఈ ప్రెషర్స్ ప్లస్ మనం ఎంత చెప్పుకున్నా ఆడ మగ సమానం అని సంపతన్న ఉన్నాడు. మేడం వాళ్ళ హస్బెండ్, మేము అన్నదమ్ముల్లాగానే సంపతన్న అని పిలుచుకుంటాం. మనం మగవాళ్ళు ఎంత మనం కంట్రిబ్యూట్ చేసిన ఇంట్లో అది 20-30% అయితే దాటదు నాకు తెలిసి. సో ఎంత మగ ఆడ సమానం అనుకున్నా మగవాళ్ళు కొంచెం ఎక్కువ సమానం అనేది మనకు తెలుస్తూనే ఉంటది. సో ఇంట్లో తన ప్రెషర్స్, పనులు ప్లస్ ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు తన మాట అంటే చాలా విలువ అందరికీ అని. ఆ విలువ ఎట్లా వస్తుంది? ఖాళీగా కూర్చొని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎప్పుడు రాదు. ఎవరైనా కంట్రిబ్యూట్ చేసి ఆ కుటుంబాన్ని ఆదరిస్తేనే అవతల వాళ్ళు విలువిస్తారు. సో ఆ రకంగా కూడా ఇంట్లో తన కంట్రిబ్యూషన్, అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఉంటుందని మనకు అర్థం. సో ఇటు ఆఫీసర్ గా ప్రెషర్స్, అటు ఒక మహిళగా ప్రెషర్స్, ఇటు అపరిమితంగా సాహితీ సృజన, అదేమంత ఈజీగా జస్ట్ లైక్ దట్ కూర్చొని పరపర గీకేయడం కాదు. సో ఇందులో చాలా ముఖ్యమైన అంటే తన గెలుపుకు ముఖ్యమైన కారణం నాకు తెలిసింది ఏంటంటే, జీవితాన్ని తన సొంత అనుభవాలే కాకుండా తన చుట్టుపక్కల జరుగుతున్న, సమాజంలో జరుగుతున్న సంఘటనల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని అందంగా పాఠకులను రంజింపజేసేలాగా, కనెక్ట్ అయ్యేలాగా కథలు రాయడం, అందులో అందవేసిన చెయ్యి మా సుజనా మేడంది. అందువల్లనే తనకి ఇంతమంది ఆదరణ, ఇన్ని బహుమతులు. నేను ఇటీవల ఒక చదివాను, స్పందించే హృదయం అని ఒక కథ చదివా. అందులో అంటే గొప్ప మలుపులు గాని, తర్వాత ఒక ఉత్కంఠ గాని, కొసమెరుపులు ఇట్లాంటి పెద్దగా ఏం లేవు. సచ్ ఎ సింపుల్ స్టోరీ, కానీ చాలా అవసరమైన స్టోరీ. ఏంటంటే మనుషుల మధ్యన సంబంధాలు ఎలా ఉంటాయి అని అంటే, ఈవెన్ మన ఆఫీస్ లో గమనిస్తే, డైలీ ఆఫీస్ లో వెళ్ళినా కూడా మనం ఎదురు ఎవరైనా వచ్చినప్పుడు వాడే పలకరిస్తే మనం నవ్వుదాంలే, లేదా వాడు నమస్తే అంటే మనం నమస్తే అందాంలే అని ఎదురు చూసే తత్వం చాలా మందిలో ఉంటారు. కానీ అట్లా ఎదురు చూడడం ఎందుకు? ఒక స్మైల్ మనమే, లవ్ బిగెట్స్ లవ్, స్మైల్ బిగెట్స్ స్మైల్ అంటాం కదా. సో ఒక చిన్న చిరునవ్వు మనం ఇస్తే ఎదుటి వాళ్ళలో ఆటోమేటిక్ గా ఆ చిరునవ్వు వస్తుంది అనేది ఒక చిన్న పాయింట్. ఈ పాయింట్ లో ఆ ఫస్ట్ చిరునవ్వు ఎవరైతే ఇస్తారో తను ఇనిషియేట్ తీసుకున్నట్టు. ఆ ఇనిషియేషన్ లేకపోవడం అనేది కొన్ని కారణాలు ఉండొచ్చు. కొందరేమో ఈ ముక్కు మొహం తెలియని వాళ్ళకు స్మైల్ ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారని ఒక ఇన్హిబిషన్ ఉండొచ్చు. అవసరమా అనే ఒక చిన్న ఈగో లాంటిది ఉండొచ్చు. ఒకవేళ పలకరిస్తే నువ్వెవరు నాతో మాట్లాడుతున్నావు అనే వాళ్ళకి ఏమైనా అవతల కోపం వస్తుందా అనే ఇన్ని రీజన్స్ మధ్యలో ఏ కారణం వల్లైనా మనం ఇనిషియేషన్ తీసుకోకపోవడం అనేది జరగచ్చు. కానీ తీసుకుంటే డెఫినెట్ గా సమాజానికి మనం ఉపయోగపడ్డ వాళ్ళం అవుతాం అనే ఒక చిన్న కాన్సెప్ట్ లో ఇందులో ఈ స్పందించే హృదయంలో కనబడుతుంది. ఈ కథ మొత్తం కూడా ప్రథమ పురుషులో కనిపిస్తుంది. అంటే రచయిత్రే అక్కడ కథానాయకి. తను వాకింగ్ వెళ్తే అక్కడ ఎవ్వరు, తను తప్ప ఇంకెవ్వరు ఆడవాళ్ళు ఉండరు. సో మామూలుగా అయితే జరిగేది ఏంటి, మనం కూడా బయట గమనిస్తాం, ఇక్కడ ఎవరు ఆడలేరు, నేను రానుపో, నాకు ఇక్కడ మంచి అనిపిస్తలేదు అని చెప్పేసి తెల్లారి నుంచి జంప్ మానేస్తారు. కానీ ఇక్కడ సుజనా మేడం చెప్పింది ఏంటంటే, ఒక మంచి అలవాటును ఒంటరిగా ప్రారంభించాలి అని చెప్పారు. గొప్ప మాట. మంచి అలవాటును ఒంటరిగానే ఎందుకు ప్రారంభించాలి, చాలా మందితో కలిసి ఎందుకు ప్రారంభించొద్దు అని అంటే, చాలా మంది ఒక గుంపుగా ప్రారంభిస్తే గనక అందులో ఒకరు మానేసిన వాళ్ళని బూచిగా చూపి మిగిలిన వాళ్ళలో కొంతమంది మళ్ళీ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి సో మంచి అలవాటును ఒంటరిగా ప్రారంభించాలని చెప్పేసి ఒక జీవిత సత్యం, ఒక కొటేషన్స్ అన్నారు మీరు స్టార్టింగ్ లో మాట్లాడుతూ. తన రచనలో చాలా కొటేషన్స్ ఉంటాయని, ఈవెన్ ఈ కథలో కూడా నేను గమనించిన కొటేషన్స్ ఉన్నాయి. తీయని మాటలతో. సార్ మీరు కొంచెం తగ్గించండి, తగ్గించి. ఓకే, రైట్ సార్. సో కొటేషన్స్ ఉన్నప్పటికి కూడా అవి ఏదో కావాలని అందులో చొప్పించినట్టు కృతకంగా కాకుండా కథకు అతికినట్టుగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. ఇంకా మేడం కథా విధానాన్ని నడిపే తీరుని మనం చెప్పక్కర్లేదు, అది ప్రపంచం ఆల్రెడీ చెప్పింది.
సో ఇట్లాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి మా మేడంని ఆల్రెడీ తను చాలా పాపులర్, కాకపోతే మరొక మారు ప్రపంచానికి మరొకసారి ఈ వేదిక ద్వారా తెలియజేసినందుకు మీకు మా మేడంకి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ బంగారు భవిష్యత్తుకి మరిన్ని శిఖరాలను అధిరోహించడానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ బసవేశ్వర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నవీన్ చంద్ర గారు, ఒక్క మంత్ లోనే ఆ సార్ కి దాదాపు 4-5 జాతీయ పురస్కారాలు వచ్చాయి, జాతీయ బహుమతులు వచ్చాయి సార్. కవితల పోటీల్లో, కథల పోటీల్లో, కవితల పోటీల్లో. అంత చాలా చక్కటి, చాలా అద్భుతమైన కవి అతను. ఆయన ఒక్కరే కాదు, ఆయన భార్య సరసిజ కూడా నాకు అద్భుతమైన కవిత్వం. అయితే మీరు మా కథా వేదిక మీదికి, కవితా వేదికపైకి వచ్చి మీ కథలు చదవండి. మీరు వాట్సాప్ లో ఉన్నారా? మీరు వాట్సాప్ లో ఉన్నారా? ఉన్నాను సార్. అంటే గ్రూప్ లో లేను. నేను మీకు ఇన్విటేషన్ ఇస్తాను. ఓకే, కానీ ఇప్పుడు మనం ఇంకా ముందుకు పోదాము. ఇంకెవరున్నారంటే సరసిజ పెనుగొండ గారు, ఏమైనా మాట్లాడతారా? తనే మా మిస్సెస్ సార్. తనే మా మిస్సెస్. రైట్, ఆవిడ ఏమైనా మాట్లాడతారా? యా, సరసిజ గారు ఏమి లేదు, రెస్పాన్స్ లేదు. ఓకే, తర్వాత ఎవరున్నారంటే ఉషాదేవి గారు. ఉషాదేవి గారు మీరు ఏమైనా మాట్లాడతారా? సార్ ఒక్క నిమిషం, మా మిస్సెస్ వచ్చింది, మాట్లాడతారు. సరసిజ గారు. అందరికి నమస్తే అండి. పెద్దవాళ్ళందరికీ, సభాధ్యక్షులకి, సృజన అక్కయ్యకి ముందుగా అభినందనలు. తను మాకు మా వారికి కొలీగ్ కాబట్టి కరీంనగర్ రాకముందు నుంచే తెలుసు. వచ్చినాక ఇంకా తను ఇంకా బాగా దగ్గరయ్యారు. ఇప్పటి వరకు తను చెప్పే ఉంటారు, ఒక ఆఫీసర్ గా ఉంటూ ఇన్ని చేస్తున్నారు. మామూలుగా కవిత్వమైన కథ అయినా నిజ జీవితం నుంచి స్పందించడమో, మన అనుభవాలు కావచ్చు, ఇతరుల అనుభవాలు కావచ్చు, వాళ్ళ బాధల్ని మన బాధలుగా చేసుకున్నప్పుడే కవికి ఒక విలువ, ఆ కథలకు కానీ కవిత్వానికి కానీ ప్రాసంగికత ఉంటుంది. సో చాలా మందికి ఆలోచనలు వస్తాయి కావచ్చు, కానీ వాటిని ఆచరించడంలోనే ఎంతో మంది ఆలస్యం చేస్తారు. కానీ తను మాత్రం ఎట్టి పరిస్థితులలో తను అనుకున్నది అంటే ఆ విషయాల గురించి, వాటి గురించి క్రోడీకరించడం అంటే కలెక్ట్ చేసి రాయడం కాదు, కనెక్ట్ అయి రాస్తారు తను. అది తనలో ఉన్నటువంటి ప్రత్యేకత. తను చెప్పారు, అంటే మామూలుగా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని మామూలుగా మాట్లాడుకుంటాం మనం, అక్క చెల్లెలం గాని, వదిన మర్దలం గాని, అమ్మ గాని. ఆ మాట్లాడుకున్న దాన్ని ఏం చేస్తుందంటే మనసు మీదకి తీసుకుంటుంది. మెదడు మీదకి తీసుకున్నప్పుడు అది లెక్కకు వస్తుంది, మనసు మీదకి తీసుకున్నప్పుడు కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అలా మనసు మీదకి తీసుకొని ఆ పాత్రలోకి తను వెళ్ళి చొప్పించి రాస్తుంది. అసలు కవిత్వానికి గాని, కథకు గాని, కథకుడికి గాని ఉండాల్సిన ప్రథమ లక్షణం అదే. ఏంటంటే వేరే వాళ్ళ బాధలను కూడా మన బాధలుగా అనుకున్నప్పుడే అతనికి స్పందించే హృదయం ఉండే వాళ్ళే కవులు, కథకులు. అలాంటి స్పందించే హృదయము, ప్రతి ఒక్కరి బాధను తను అనుకొని తన అక్షరాల్లో పెట్టేటువంటి తన లక్షణము, ఈ గొప్పతనం అంతా తన హృదయం నుంచి వచ్చినటువంటి దాని నుంచే. అంతేగాని ప్లాన్డ్ చేసి ఏదో రాయాలి అని కాదు. అలా రాసినా కూడా ఆ కథ పండదు యాక్చువల్ గా, అందులో కన్నీళ్లు ఉండవు. సో ఈ సందర్భంగా మా అక్కయ్య సుజాకి, మీ అందరి పెద్దవాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. అక్కయ్యకు బోలెడు ప్రేమలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత వచ్చేది ఎవరంటే ఉషాదేవి గారు. ఉషాదేవి గారు మీరు ఏమైనా మాట్లాడతారా? నమస్కారం అండి. నవీన చంద్ర గారు నమస్కారం అండి. థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సుజనా గారి కథలు చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ అందులో సందేశం ఉంటుందండి. సమాజానికి సందేశం ఇస్తారు. ఇక ఈ రోజుల్లో అలాంటి రచనలు రావడం చాలా అవసరం. ఇప్పుడు యూత్ గాని ఎవరికైనా కూడా మంచి చెప్పేవాళ్ళు కావాలి. సుజనా గారు అలా ఉంటాయి కథలు, చాలా హృదయానికి హత్తుకున్నట్టుగా కూడా ఉంటాయి. మీ అందరికీ కూడా సుజనాదేవి ఒక సాహితీవేత్తగా తెలుసు, కానీ తన విద్యావేత్త కూడా. తనకి చాలా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. నేను తనతో కొన్ని రోజులు కలిసి పనిచేస్తాను అనమాట, ఒక సహోద్యోగిగా. నాకు తన గురించి బాగా తెలుసు. అసలు నేను గర్వపడతాను అనమాట తన కొలీగ్ గా ఉన్నందుకు. అయితే నిజంగా అందరూ చెప్పినట్టు ప్రతి ఒక్కరి తను పలకరిస్తుంది అనమాట. డౌన్ టు అర్త్ మనిషి. అసలు తనని చూస్తే ఇన్ని సాధించిందా అన్నట్టుంటుంది.
తన గొప్పతనం ఇప్పుడు తన ప్రస్థానం వింటుంటే ఇంతకు ముందు ఎన్నో తను చూశాను దగ్గర నుంచి, అయినా కూడా తన ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. నేను సుజనాదేవిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. 24 గంటలు మాకు మామూలు పనికే సరిపోదు, తను ఇన్ని పనులు ఎలా చేస్తుందా నాకు ఎప్పుడు డౌట్ అన్నమాట. ఈ వేదికగా తన్ని నేను మరొకసారి క్వశ్చన్ అడుగుతున్నా, సమాధానం ఆశిస్తున్నాను. ఉషా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దైవ కృప తల్లి, దైవ కృప. ధన్యవాదాలు ఉషాదేవి గారు, కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలు. తర్వాత వచ్చేది ఎవరంటే విజయ్ కుమార్ అంబాటి గారు. విజయ్ కుమార్ గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? విజయ్ కుమార్. అవునండి. వినబడుతుందండి? వినబడుతుంది అండి, వినబడుతుంది. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నవిచంద్ర గారు. ఈ ఫోరం, ఈ వేదికని మీరు క్రియేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. బేసికల్ గా సుజన గారు మా పిన్ని అండి. నేను వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద అబ్బాయిని. సో నాకు సుజన గారిని చాలా దగ్గరగా, చాలా ఎక్కువ టైం చూసే అవకాశం కలిగింది. ఇప్పటికీ చూస్తున్నాను, ఇంకా చూస్తూనే ఉంటాను. అసలు మీరు సమ్ చేశారు కదా, ఫస్ట్ నేను వెయిట్ చేస్తున్నా మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఈ సెషన్ అని చెప్పేసి. ఎందుకంటే తన గురించి, తన రాసిన నవలల గురించి, తన రాసిన కవితల గురించి చెప్పాలంటే బహుశా ఈ రాత్రి మొత్తం సరిపోదేమో. మీరు ఎగ్జాక్ట్లీ ½ అన్ అవర్ కి కట్ చేసి పడేశారు దాన్ని, సబ్జెక్ట్ ని. దాంట్లో కూడా తను చేసిన రచనల్ని, తర్వాత తను చేసిన మిస్టేక్స్ ని కూడా మీరు హైలైట్ చేశారు యాజ్ ఎ మేనేజర్ ఆఫ్ ద ఈవెంట్. అది చాలా బాగా చేశారండి. ఎందుకంటే తను చేసిన రచనలు కానీ, తను చేసిన కవితలు అవన్నీ తను రిసీవ్ చేసుకున్న అకలాడ్స్ అంటారే, అవి కవర్ చేయాలంటే బహుశా ఈ రాత్రి అంతా మనం చర్చించుకోవాల్సిందేమో. కానీ మీరు చాలా బాగా కవర్ చేశారు. ఇంకో విషయం చెప్పాలంటే, తన ప్రస్థానం గురించి నేను చెప్పాను కదా, నేను చాలా ఎక్కువ చూశాను. ఎందుకంటే ఐ ఫీల్ సో ప్రౌడ్ that I am closely watching my pinny from so long. I feel jealous. I know all my siblings feel jealous for that. And I feel proud for that. కానీ తను మా అందరికి చాలా స్ఫూర్తి అండి. షీ ఈస్ అ ట్రూ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us. నేను తనని నుండే ఇన్స్పైర్ అయ్యి, మాకు చిన్నప్పుడు ఇట్లా గైడ్ చేసే వాళ్ళు లేరే అని చెప్పేసి నేను మా పిల్లలకి కొన్ని కళలు నేర్పుతున్నాను. అది నా చేతిలో ఉంది ప్రస్తుతానికి. మా పిల్లలు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, డాన్స్ నేర్చుకుంటున్నారు, ఆల్మోస్ట్ ఒక 8.5 years నుంచి. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాక్టీస్. బట్ షీ ఈస్ ద ట్రూ ఇన్స్పిరేషన్, నాట్ ఓన్లీ టు మై జనరేషన్, టు మై కమింగ్ జనరేషన్ ఆల్సో. షీ ఈస్ ద ట్రూ ఇన్స్పిరేషన్. ఇంకా ఏంటంటే, ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండడం అనేది అది పిన్ని దగ్గర నుంచి నేను నేర్చుకోవాలి. తను నిత్య విద్యార్థిని అండి. తను చదవడం అనేది తను చేయని డిగ్రీ అనేది లేదండి. తను ఇప్పటికీ చదువుతూనే ఉంటుంది, ఎప్పటికీ చదువుతూనే ఉంటుంది. నాట్ ఓన్లీ చదవడం గురించి కాదు, తను ఎంటర్ అవ్వని ఫీల్డ్ లేదు. మీరు ఫిజికల్ గా ఛాలెంజ్ చేయండి, షీఈస్ దేర్ ఇన్ యోగా, షీఈస్ దేర్ ఇన్ ఆల్ కల్చరల్ యాక్టివిటీస్. ఇందాక చాలా మంది కవర్ చేశారు. నేను సమయాభావం వల్ల నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ప్రాబ్లీ ఐ వాంట్ టు లెట్ అదర్ ఫోక్స్ స్పీక్. కానీ నాకు మీరు క్వశ్చన్ అడగమన్నారు కాబట్టి నేను డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి ఎంటర్ అవుతున్నా. ఎందుకంటే సమయాభావం వల్ల వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని. పిన్ని, వాట్ ఇన్స్పైర్స్ యూ ద మోస్ట్ అండ్ వాట్ మోటివేట్స్ యూ ద మోస్ట్? కెన్ యూ ప్లీజ్ లెట్ ఆల్ ఆఫ్ us know? ఇన్స్పైర్, స్ఫూర్తి, మోటివేషన్, ప్రేరణ. నేను గూగుల్ చేశాను, నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ తెలుగులో కావాలని. ఏది స్ఫూర్తినిస్తుంది అని అంటే, మనకన్నా ముందర సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న. ఎన్నో మనము వార్తల్లో చదివి ఎటువంటి దాంట్లోనైనా, ఎంతో మంది దాంట్లో మనం పరమాణువులను, అణువులను కూడా కాము. జీవితం ఉన్నది చాలా చిన్నగా. ఇంత చిన్న జీవితంలో అంత పెద్దదాన్ని ఎప్పుడు సాధించాలి మనం? కాబట్టి ఆ గమ్యాన్ని మనం పెట్టుకుంటే ఎప్పుడు మనం చిన్నగానే అవుతాం. దాన్ని చేరుకోవాలంటే అంత దూరం చేరుకోకపోయినా ఎంతో కొంత దూరం చేరుకుంటాం కదా. అందుకోసమని సమయం వేస్ట్ చేయకుండా చేసుకోవడం అంతే నాన్న. మళ్ళీ నువ్వు బంధాలను మెయింటైన్ చేయడంలో నువ్వు ఎక్సలెంట్ నాన్న. అది తర్వాత తరానికి మనం ఇచ్చే బహుమతి. అది చాలా, నువ్వు కూడా ఇంతమందికి స్ఫూర్తినిస్తున్నావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మన కుటుంబ పెద్ద కొడుకుగా నువ్వు పెద్ద బాధ్యతలన్నీ నిర్వహిస్తున్నావు కదా. అది అందరికి స్ఫూర్తిని ఎట్లా ఇస్తుందో ఇది కూడా అంతే. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ పిండి. ధన్యవాదాలు సార్. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీకు ధన్యవాదాలు మాట్లాడినందుకు.
తర్వాత సాధనాదం గారు మాట్లాడతారా ఏమైనా? సదానందం గారండి, సదానందం. సదానందం గారు. సదానందం గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సదానందం గారు ఆయన మాట్లాడడం లేదు. ఓకే, తర్వాత విజయ్ గారు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఇంటి పేరు తెలియదు కానీ విజయ అని ఉంది ఇక్కడ. విజయ్ ఎవరండి? విజయ లేరు. అజయ్ ఎవరండి? అజయ్. హలో, విజయ్ అండి. విజయ్ మాట్లాడండి. లెట్ మీ స్టార్ట్ ద కెమెరా. నమస్కారం అండి. ఈ రోజు మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నవీన్ చంద్ర గారు, సుజన అంటే మా పాత సుజన, ఎప్పుడో మా ఫ్రెండ్, మా దోస్త్. తనని ఈ మధ్య నేను యుఎస్ వచ్చేసిన తర్వాత ఈ మధ్య మళ్ళీ కలవడం జరిగింది. నాకు సుజన కలిసిన ఆనందం లాస్ట్ 1 month లోనే అయిపోయింది, కానీ మిమ్మల్ని కలిసిన ఆనందం నాకు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ధన్యవాదాలు. Glad to meet you, sir. I live in New Jersey and నేను 25 years అయిపోయింది యుఎస్ వచ్చేసి, న్యూ జెర్సీకి వచ్చేసి. మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మేము ఎల్ఐసి రీయూనియన్ పెట్టుకున్నప్పుడు సుజన మిస్ అయిపోయింది ప్రోగ్రామ్, కానీ మేమందరం పార్టిసిపేట్ చేశాం అనమాట ఎల్ఐసి రీయూనియన్ లో. యుఎస్ రావడానికి ముందు నేను ఎల్ఐసిలో పనిచేశాను. ఆ విధంగా నాకు సుజన పరిచయం అన్నమాట. కనీసం 3-4 years కలిసి వర్క్ చేసామేమో. అప్పుడు తన గురించి నాకు ఏమీ తెలియదు అసలు. తనలో ఇంత సృజనాత్మకత ఉంది అని కానీ, ఇంత రచయిత్రి దాగుందని కానీ నాకు ఏ మాత్రం తెలీదు. కానీ తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాను. తనతో పాటు నేనున్నాను, నేనేం తెలుసుకోలేకపోయానే అని బాధపడ్డాను. కానీ ఈ ఒక్క 1 hour ప్రోగ్రామ్ లోనే తన యాత్ర అంతా తెలుసుకున్న తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఒక మనిషి ఎత్తుకి ఎలా ఎదుగుతాడు, ఎదగాలంటే ఏమేం చేయాలి అనేది సృజన యాత్రను బట్టి అర్థమవుతుంది. అందరూ అక్కడే మిగిలిపోతారు, వెళ్ళాలనుకున్న కార్యసాధకుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడని సృజనను చూస్తే అనిపించింది. అదొకటి. మళ్ళీ అందరూ చక్కటి తెలుగు మాట్లాడి చెవులకి చాలా శ్రవణానందం కలిగింది నాకు. అబ్బా, ఇన్ని తెలుగు పదాలు, ఇంత తియ్యటి పదాలు మనకు ఉన్నాయి కదా. మనం ఎక్కడున్నాము. నేను ఇక్కడ అమెరికాలో భాషా సైనికురాల్ని. నేను కూడా అందరికీ భాషను మాట్లాడండి, ఆంగ్లం తొలగించండి, తెలుగులో ఉంచండి అని మేమందరం కట్టగట్టుకుని చేస్తా ఉంటాము. తానా, ఆట వీటన్నిటిలో నేను యాక్టివ్‌గా సాహితీ సభలు వీటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తా ఉంటాను. ఆ రకంగా కొంచెం సాహిత్యంతో నాకు ఉంది. నేను ముఖ్యంగా సుజన గారి కథలు చదవలేదు. నాకు తెలియలేదు అసలు ముందు తనంత కథ రాస్తుందని మొన్నటి వరకు. నేను ఎక్కువగా నాన్ ఫిక్షన్ రీడర్‌ని కాబట్టి ఫిక్షన్ వైపు నేనంత ఎక్కువగా వెళ్ళలేదు. నేను ఎక్కువగా టెక్నాలజీ, ఫైనాన్స్ వీటిల్లోనే ఎక్కువగా రాస్తూ చదువుతూ ఉంటాను కాబట్టి నాకు ఫిక్షన్ గురించి అంతగా ఎక్కువగా తెలియలేదని ఇప్పుడు చూస్తుంటే ఒక చిన్న ఫ్లయర్‌లోనే చాలా ఇన్ఫర్మేషను, తన కథా స్ఫూర్తి, తన కథా శిల్పం అన్నీ గూడా ఆ ఒక్క చిన్న ఫ్లయర్‌లోనే అన్నీ తెలిసిపోయాయి నాకు. అండ్ మీ గురించి కూడా, మీరు ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, కెనడాలో ఉండి మీరెలా నిర్వహిస్తున్నారో, అమెరికాలో మేము కూడా కథాకళ నిర్వహిస్తూ ఉంటాము. ఎవ్రీ మంత్ నేను కథ చదువుతూ ఉంటాను కథాకళ ప్లాట్‌ఫామ్ మీద. అండ్ సారంగాలో ఆర్టికల్స్, బ్లాగ్స్ రాస్తూ ఉంటాను. ఇంకా పుస్తకాలు రాసే సమయం అది దక్కలేదు. నేను కనుక ఇండియాలో సుజనాతో కలిసి ఉండుంటే తప్పకుండా తన స్థాయి వరకు కాకపోయినా ఇంకో స్థాయి వరకు వెళ్ళుండేదాన్నేమో అని అనిపించింది. చాలా యంగ్‌గానే యూఎస్ రావడంతో నా మెంటాలిటీ కొంచెం మారిపోయిందేమో. నాకెక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్, మధ్యతరగతి మెంటాలిటీ కన్నా ఇక్కడొచ్చి ఈ క్యాపిటలిజం, ఇండివిడ్యువలిజం అనేది ఎక్కువగా అలవాటయిపోయిందేమో. కొంచెం నా థాట్ ప్రాసెస్ మారిపోయింది. కానీ నేను ఇప్పుడు మీ అందరి సహాయంతో నేను కూడా చాలా మంచి పుస్తకాలు బయటికి తేవాలని అనుకుంటున్నాను. తెలుగు సాహిత్య ప్రక్రియలో ఇంత బాగా సాహిత్య సేవ చేస్తున్న మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. చాలా చాలా మంచి కథలు మీ అందరి నుంచి రావాలి. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కవితలు రావాలి. మురకామి రాశాడు, మురకామి కథలు అని ప్రపంచం ఎలా మాట్లాడుకుంటుంది, మన తెలుగు కథల గురించి కూడా అలా మాట్లాడుకోవాలి అన్న పెద్ద గోల్ నాకు ఉంటుందన్నమాట. నోబెల్ ప్రైజులు వాళ్ళకే ఎందుకు బుకర్ ప్రైజెస్ వాళ్ళకే ఎందుకు వెళ్తాయి. ఇప్పుడు సృజన లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు డెఫినెట్ గా న్యూయార్క్ బెస్ట్ సెల్లర్స్ ని తీసుకొని ఈ మధ్య రీసెంట్ గా లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్
గోట్ లైఫ్ అనే పుస్తకాన్ని మేక బతుకు అని చెప్పేసి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. మేక బతుకు ఏంటి? ఎలా రాశారు? ఈ రకంగా తెలుగు కథకి చాలా శోభను మీరందరూ తేవాలని నాకు చాలా ప్రగాఢ కోరికనమాట. మీ అందరూ వెళ్తున్న దారిలో నేను ప్రయాణం చేస్తాను. That's all about me and my excitement about this conference. I was working at one point of time, but I was completely listening to the conversations that you guys had, and I was very impressed with the Telugu language. Sometimes I go into English, that's the problem. Okay. Thank you very much, sir. And Sujana, so happy to Thank you, see you Vijay. taking the heights. Thank you so much. And I will contact you back. I really wanted to appreciate you for all the things that you're doing. And I will Thank talk you to so you much, later. Vijay. And Naveen Chandra, sir, I will also talk to you later, and I'll get connected to whatever the services that you are doing from Canada. And we should do the same in USA too. Yes, definitely. Thank you so తర్వాత much. మీ తర్వాత సదానందమా మరి సదానందం అని ఉంది కదా, సదానందం అనుకుంటాను. సార్ విజయ కూడా మంచి రైటర్ సార్. తను ఇప్పుడు మంచి బుక్ ను తీయాలనుకుంటుంది. మీరు తప్పనిసరిగా తనతో కాంటాక్ట్ అయితే మీరు మంచి బుక్ తీస్తుంది. డెఫినెట్లీ తప్పకుండా. సదానందం గారే మాట్లాడడం లేదు. తర్వాత అజయ్ గారు ఉన్నారు ఇక్కడ. అజయ్, ఏమైనా మాట్లాడతారా మీరు? అజయ్ గారు, అజయ్ ఏం మాట్లాడడం లేదు. అయితే ఇక దీంతో మన కార్యక్రమం ముగుస్తుంది. నేను స్వస్తి చెప్పాలండి. స్వస్తి చెప్పిన తర్వాత కార్యక్రమం ముగుస్తుంది. ఈ స్వస్తి చెప్పే ముందు నేను ఇంకొకసారి సుజన గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత అత్యద్భుతమైనటువంటి రచయిత్రి, కవయిత్రి, ఒక హ్యూమన్ బీయింగ్ కూడా, చాలా చాలా గొప్పవారని చెప్పేసి ఇప్పుడే నాకు అర్థమైంది. వీళ్ళందరూ అవుట్పోర్ ఆఫ్ హ్యుమానిటీ అంటారే, అలా అయింది ఇక్కడ. అది నేను ఇక్కడ ఇంతవరకు ఇట్లా జరగలేదు. చాలా చాలా బాగా జరిగింది ఇది వాళ్ళ ప్రోగ్రాము. నేను స్వస్తి చెప్తాను. స్వస్తి చెప్పిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోతుంది. తర్వాత మీరు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఓకే, నా ఫోన్ నెంబర్ చెప్తాను మీకు అందరికి, మీరు రాసుకోవచ్చు. 647-763-5261. 647-763-5261. నవీన్ చంద్ర. సో నేను కెనడాలో ఉంటాను, టొరంటోలో. మీరు నాకు రాయవచ్చు, నా ఈ ఫోన్కి నాకు ఫోన్ చేయవచ్చు. లేకపోతే నేను వాట్సాప్లోకి వస్తే మీరు మా కథావేదిక మీద, కవితా వేదిక పైన మీరు కథలు, కవితలు చదవవచ్చు. తర్వాత ఒకనాడు నా సాహితీ యాత్రలో కూడా మీరు ప్రసంగం ఇవ్వచ్చు. విన్నారా? అంచేత మీరు మళ్ళీ ఇంకొకసారి నాకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. 647-763-5261. నెల్లూట్ల నవీన చంద్ర నా పేరు. నేను టొరంటో, కెనడాలో ఉన్నాను. తర్వాత సుజన గారు, చాలా చాలా ధన్యవాదాలు మీకు. మీ ఇంత ఓపిక ఉన్నది మీకు. మా అమ్మ జ్ఞాపకం వచ్చారు మీ ఓపికను చూస్తుంటే. ఓకే, సార్ మీరు డాక్టర్ మర్చిపోతున్నారు మీ పేరుకి ముందర. డాక్టర్ నెల్లూట్ల నవీన చంద్ర నా పేరు. 647-763-5261. మీరు కథావేదికపై కథ చదవచ్చు, కవితా వేదికపై కవిత చదవచ్చు. కావలిస్తే నా సాహితీ యాత్ర ప్రసంగం కూడా ఇవ్వవచ్చు. విన్నారా? సో నాతో కాంటాక్ట్ చేయండి మీరు. ఇక నేను చెప్తానండి, స్వస్తి చెప్తాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. శ్రీనారాయణ నమస్తుతే.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.